దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా దేవుని యొక్క సందేశాన్ని అంశాన్ని వినబోతున్నాం. అంశం ఏంటంటే, ఆత్మతో ఉన్నావంటే ఎప్పుడు తప్పిపోవు. ఆత్మలో ఉన్నావంటే ఎప్పుడు నువ్వు తప్పిపోవు, పడిపోవు, జీవితాన్ని కోల్పోవు. అంటే అనేక విధాలుగా చెప్పాలంటే, నా జీవితం నాశనం అయిపోయిందంటారు. నీ జీవితం నాశనం కాదు. నీ జీవితం ఎప్పుడు ముందుకు పైకే వెళ్తుంది, కానీ దిగజారిపోదు. నీ జీవితంలో ఎలాంటి అవమానం రాదు, నిందలు రావు, వేదన రాదు, బాధ రాదు, దుఃఖం రాదు, అనారోగ్యానికి కూడా నువ్వు పాలుపడవు. ఎందుకంటే నువ్వు నడిచేది ఆత్మలో నడుస్తున్నావు కాబట్టి. సో మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, you are never lost with the Holy Spirit. So when you walk in the Spirit, you will not lose anything, nor you will be lost by anything in this world. Amen. You will always go upward and forward. Amen. You will not face any failure. Amen. No sickness will come. Amen. No destruction will come. Amen. No evil will damage your life. Amen. Nothing can destroy you. Amen. Everything you will, whatever you do, you will prosper. In everything you will have peace and joy and victory. Amen. So this is the word today we are going to meditate. Amen. The word, the sermon is, the title, Never Lost with the Holy Spirit. Amen. So if you are with the Holy Spirit, you will never lose anything in your life, Amen. because you are guided by the Holy Spirit. The one person who is guided by the Holy Spirit never lost anything in his life. Amen. So you will never lose anything, but you will gain everything in your life. Amen. సో పరిశుద్ధాత్మతో మనం నడిస్తే జీవితంలో పోగొట్టుకోవడం అన్నది ఉండదు. జీవితంలో లేదు, కొరత ఉన్నది అన్నది ఉండదు. మనం ఇంకా అధికమవుతాం, ఇంకా దీవించబడతాం, ఇంకా ఆశీర్వాదకరంగా మారుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, Amen. ఎందుకంటే ద హోలీ స్పిరిట్ ఈస్ నాట్ మెర్రీలీ గైడెడ్. హీ ఈస్ ద మ్యాప్ అండ్ హీ ఈస్ ద పాత్ అండ్ ఈస్ ద డెస్టినేషన్ డిజైర్. హూ డిసైడ్స్ అవర్ డెస్టినేషన్? ద డిజైర్ విచ్ కమ్స్ into you, that I have to reach this destination. He is our destination. He plans the destination. He plans the map for you. He is just like a GPS. He is just like a map, world map. So he is not just a guide as if someone guides in this world. So you see some guide, they can just explain you some part of the areas, but the Holy Spirit God can explain you this whole world and the kingdom of God also. Amen. సో పరిశుద్ధాత్మ దేవుడు కేవలం మనల్ని సలహా ఇచ్చి నడిపించే దేవుడు కాదు. ఆయననే స్వయంగా ఈ లోకమంతా ఎలాగ మ్యాప్, వరల్డ్ మ్యాప్, ఇండియా మ్యాప్ ఉంటుందో అలాగా ఆయననే స్వయంగా ఒక మ్యాప్ మనకి, ఆయననే స్వయంగా ఒక GPS మార్గాన్ని చూపింటే దేవుడు అన్న. మరి అదేవిధంగా మనకు మన యొక్క గమ్యం గురించి, ఆ యొక్క కోరికలను, ఆశలను, ఉద్దేశాలను కలిగించే పరిశుద్ధాత్మ దేవుడు. మరి అదేవిధంగా మన గమ్యం కూడా ఆయననే, గమ్యంలో చేర్చేది కూడా ఆయననే. Amen. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను కలిగి ఉంటామో, పరిశుద్ధాత్మని ఎప్పుడైతే మనకు తోడుగా, నీడగా ఉండాలని మనం కోరుకుంటామో, ఆయనతో పాటు మనం ఉంటే, ఆయన మనతో పాటు ఉంటే మన జీవితంలో ఎప్పుడు మనం కోల్పోము. Amen. So when you walk with the Spirit, your spirit recognize the paths your mind cannot understand. Sometimes your spirit will recognize the path, the way, and tell you this way you have to go, but our mind cannot understand that. ఆత్మదేవుడు ఇది మార్గము, ఈ మార్గంలో నువ్వు నడవాలని కొన్నిసార్లు మన లోపల ఆత్మ చెప్తుంటుంది, ఇలా పోతే బాగుంటుందని. కానీ మన మనసుకు అర్థం కాదు. మన మనసులో కన్ఫ్యూజన్ ఉంటుంది, గలిబిలితనం ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఇలా పోతే వస్తుందా, ఏదో నాకు అలా అనిపిస్తుంది అన్నది పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అటు నుంచి వెళ్ళమని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కానీ మనసుకు అర్థం కాక ఎటు వెళ్ళాలో అర్థం కాక ఏం చేస్తాం, ఒక వ్యక్తిని అడుగుతాం,
Even when your mind is confused, your spirit knows where to go, because the Holy Spirit speaks spirit to spirit, bypassing human logic and human limitation. సో మన యొక్క మనసు కొన్నిసార్లు అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉంటాం, సందేహం కలిగి ఉంటాం. అలాంటి సమయంలో ఎందుకు ఆ కన్ఫ్యూజన్ మనకు ఉంటుంది, ఎందుకు అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉంటామంటే, మీ యొక్క పరిశుద్ధాత్మ మీలో ఉన్న ఆత్మతోనే మాట్లాడుతుంది, కానీ మీ మనసుతో మాట్లాడడం లేదు. కాబట్టి మీ మనసుకు అర్థం కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఇప్పుడు పెద్ద మార్గం ఉంది ఇలా వెళ్ళాలని, హైవే. అయితే ఇక్కడ ఒక బైపాస్ ఉంటుంది. సో పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ఇలా వెళ్ళేది ఇలా తీసుకెళ్తున్నాడు మనల్ని. సో మన మనసుకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో సావాసం కలిగి ఉంటాడు. అందుకే ఆత్మతో పలికే మాటలు మనసుతో అర్థం చేసుకోలేం, మెదడుతో అర్థం చేసుకోలేం. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తికి మీరు కౌన్సిలింగ్ చేస్తున్నారు, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు, ఒక వ్యక్తిని గ్రహించాలి అతనిలో ఏం బలహీనతలు ఉన్నాయంటే, అతని మనసు కానీ అతని ముఖాన్ని కానీ అతన్ని చూసి మనం ఏం చెప్పలేం. అయితే ఎలా చెప్పగలుగుతారు బ్రదర్ అంటే, వారి యొక్క హృదయాన్ని, వాళ్ళ హృదయంలో ఉన్న ఆత్మని ఇక్కడున్న ఈ వ్యక్తి ఆత్మ కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఆయన ఆత్మలో ఏమేం బలహీనతలు ఉన్నాయో, ఏం ఆలోచిస్తున్నాడో, నిన్న రాత్రి ఏం చేశాడో ఇక్కడ కూర్చొని మీరు సమస్తాన్ని చెప్పగలుగుతారు. ఇక్కడ నుంచి ఆత్మ అక్కడికి ట్రాన్స్ఫర్. నేను కొంతమందికి చెప్తాను, సిస్టర్ మీరు ఆస్ట్రేలియాలో ఉన్నారా, నేను పక్కనే ఉన్నాను అంటాను. సిస్టర్ మీరు కెనడాలో ఉన్నారా, ఐఎమ్ బిఫోర్ యూ అంటాను. వాళ్ళు ఏమంటారు, బ్రదర్ ఇండియాలో కూర్చొని ఇలా మాట్లాడు, బట్ ఇన్ ద స్పిరిట్ ఐఎమ్ దేర్. సో ఇన్ ద స్పిరిట్ యూ కెన్ మూవ్. నేను మరొక వచనం మీకు చెప్తాను, స్పిరిట్ ఆల్వేస్ ట్రాన్సిట్స్. అంటే ఆత్మలో మనం ఎప్పుడు నడుస్తూనే ఉంటాం, ఆత్మలో మనం ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటాం, ఆత్మలో ఎప్పుడు కూడా మనము అన్ని రంగాలకు వెళ్ళి తిరిగేసి వస్తాం. నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇప్పుడు ఆత్మలో నేను అనుకుంటే ఒక వ్యక్తి దగ్గరికి ఏ ఊరన్నా వెళ్ళగలుగుతాను ఆత్మలో. సో ఐ ట్రాన్సిట్ మై సెల్ఫ్. ఇక్కడ ఉన్నాను, వేరే ఫ్లైట్ తీసుకొని నేను వేరే దేశానికి వెళ్ళేసి వస్తున్నాను. కాబట్టి ఆత్మలో ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్తుంటాం, మనం ఇక్కడి నుంచి ఇక్కడికి రాగలుగుతాం. అదేవిధంగా దుష్ట ఆత్మలో కూడా మనం ట్రావెల్ చేయగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తిని నేను అనేక రకాలుగా మాట్లాడాలంటే, నేను ఆ ఆత్మలో, ఆ కోపం, ఆ క్రోధం, ఆ ద్వేషంలో నేను వెళ్ళి ఆ ఆత్మలో నేను ఆమె ముందు కూర్చొని మాట్లాడినట్టు అన్నీ ఆలోచిస్తూ ఉంటాను. అది ఇంకొక ఆత్మ. కాబట్టి ఇక్కడ బైపాసింగ్ హ్యూమన్ లాజిక్ అండ్ హ్యూమన్ లిమిటేషన్. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడంటే, మన ఆలోచనను మించి, మరి అదేవిధంగా మన హద్దులు మించి మాట్లాడతాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇక్కడ దాకే నేను మాట్లాడగలుగుతాను, ఇక్కడ దాకే నేను వెళ్ళగలుగుతాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ హద్దును మించి మాట్లాడతాడు. నా వల్ల కాదు అని మీరు అనుకోవచ్చు, ఆయన కాదన్న దాన్ని మించి మాట్లాడతాడు. మరి కాదన్న దానికంటే అధిక దూరంగా ఆలోచన మీకు దయచేస్తాడు. అది మీ ఆత్మలో ఆత్మ సావాసం కలిగి ఉంటుంది. ఎందుకంటే బికాస్ ద ఫ్లెష్ సీస్ ఓన్లీ ఆబ్స్టకల్స్, ద మైండ్ సీస్ కన్ఫ్యూజన్. ద ఫ్లెష్ విల్ ఆల్వేస్ సీ సమ్ ఆబ్స్టకల్. అక్కడికి వెళ్తే చూడండి, మన యొక్క శరీరం ఎప్పుడు అడ్డు ఆటంకాలనే చూస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్తే ఇట్లా ఉంటుంది, వాళ్ళు అట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు. ఇది శరీర భావం, శరీరం యొక్క ఆలోచన. మరి మనసే పోతే బాగుంటుందా, వాళ్ళు నాకు మర్యాద ఇస్తారా, వాళ్ళు నన్ను చూస్తారా, వాళ్ళు చేస్తారా, ఇది మనసు గలిబిలితనం, ఇది కన్ఫ్యూషన్లో ఉంటుంది. ఈ శరీరం ఏం చేస్తుంది, ఆటంకాలు పెడుతుంటుంది. సో ఈ రకంగా ఉంటుంది. కాబట్టి మరి బట్ ద హోలీ స్పిరిట్ సీస్ ద కంప్లీషన్. దట్ ఈస్ వై ఎ స్పిరిట్ లెడ్ పర్సన్ ఈజ్ నెవర్ లాస్ట్. సో పరిశుద్ధాత్మ ఏం చూస్తాడంటే, శరీరం అడ్డగిస్తుంది, మనసు గలిబిలితనాన్ని, కన్ఫ్యూషన్ని, ఆందోళన పెడుతుంది. కానీ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే, కార్యాన్ని ముగించే విధంగా, కార్యాన్ని ముగిసిపోయిన విధంగా చూస్తాడు. ఇప్పుడు నేను అంటాను, మీ పెళ్ళి బాగా అవుతుంది, మీకు డెలివరీ బాగా అవుతుంది, మీ కుటుంబం, మీ ఇల్లు బాగా కడతారు, మీరు పునాది తవ్వండి, ఫౌండేషన్ ఏది ఇల్లు అయిపోతుంది అంటాను. అయితే శారీరకంగా ఒక వ్యక్తి ఏం ఆలోచిస్తాడు, డబ్బులు లేవు కదా, అది లేదు కదా,
ఇది లేదు కదా, అనేక విధాలుగా ఆలోచిస్తాడు. మనసు ఏమవుతుంది? కన్ఫ్యూజ్ అయిపోతుంది. డబ్బులు వస్తాయా, కడతానా, పెళ్ళి అవుతుందా, పిల్లలు పుడతారా, ఇవన్నీ ఆలోచన. కానీ పరిశుద్ధాత్మ ఏం చూస్తున్నాడు? ఇల్లు కట్టింది చూస్తున్నాడు, పెళ్ళి అయ్యింది చూస్తున్నాడు, పిల్లలు పుట్టింది చూస్తున్నాడు. సో ఆ రకంగా పరిశుద్ధాత్మ దేవుడు కంప్లీషన్ని చూస్తాడు. అలాగా పరిశుద్ధాత్మ దేవుడిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఎక్కడ తప్పిపోడు. నేను అంటాను కదా, నేను చెప్పిన మాట ఎన్ని సంవత్సరాలైనా అది పరిపూర్ణమవుతుంది. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ ద కంప్లీషన్ ఇన్ ద స్పిరిట్, నాట్ ఇన్ ద ఫ్లెష్. ఫ్లెష్ ఈజ్ ఎ ఆబ్స్టికల్, మైండ్ ఈజ్ ఎ కన్ఫ్యూషన్ థింగ్. సో ఐ హ్యావ్ సీన్ ఇన్ ద స్పిరిట్. ఐ సే ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, యూ షల్ ప్రాస్పర్, యూ షల్ గ్రో, యూ షల్ ఎస్టాబ్లిష్ అని ఆ రకంగా చెప్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎవరైతే కలిగి ఉంటారో దే విల్ నెవర్ లూజ్ ఎనీథింగ్. దే విల్ నాట్ లూజ్ ఎనీథింగ్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళు ఎక్కడికి తప్పిపోరు. ప్రైజ్ ది లార్డ్. రెండో విషయం ఏంటంటే, ద హోలీ స్పిరిట్ డస్ నాట్ జస్ట్ షో యూ ద వే, హీ బికమ్స్ ద వే. ఇప్పుడు చూడండి, కొంతమందికి మీరు వెళ్ళి అడుగుతారు, ఏమని, సార్ ఇక్కడ నుంచి సెకండ్ స్టేషన్ వెళ్ళాలంటే ఇలాగ వెళ్ళాలి. వాళ్ళు ఏమంటారు, ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళండి, ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఎలాగా అని మనం అంటాం. మనకు సరిగా అర్థం కాకపోవచ్చు. కొన్నిసార్లు సరే కొద్దిగా ముందుకు పోయి మళ్ళీ అడుగుతాం. కానీ సమ్టైమ్స్ వీ ఆస్క్ ద వే హౌ టు గో టు రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ స్టేషన్. సో పీపుల్ విల్ గైడ్ యూ. దే విల్ సే గో లైక్ దిస్, గో లైక్ దిస్, గో లైక్ దిస్. బట్ ఇఫ్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్, if you are connected to the Holy Spirit does not just show you the way, but he becomes the way. ఆయననే అంటాడు, వాళ్ళు ఇట్లా పో అన్నారు కదా, అట్లా కాదు, ఇట్లా పోతా బ్రదర్, మీకు ఇట్లా తెలుసా దారి, ఎందుకో నా మనసు ఇలా పోవాలనిపిస్తుంది. కొన్నిసార్లు నేను ఇలా వెళ్తుంటాను, నా మినిస్ట్రీ మెంబర్స్ బ్రదర్ ఇలా వెళ్ళాలంట. అలా వెళ్తే అక్కడ రోడ్ జామ్ ఉంటుంది, అక్కడ రోడ్ ఉండదు. నేను చెప్పినా కదా నన్ను డిస్టర్బ్ చేయకండి అని నేను అంటా మధ్యలో. ఎందుకంటే నా ఆత్మ ఇలా వెళ్ళమన్నది నన్ను, కానీ నా పక్కనున్న వారు ఇలా వెళ్ళమన్నారు, నేను మార్గం తప్పిపోయినా. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో, మార్గాన్ని చూపెట్టే పరిశుద్ధాత్మ దేవుడు కాడు. అవర్ హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ఎ గాడ్ హూ జస్ట్ షో యూ ద వే అండ్ డిసపియర్, బట్ హీ హిమ్సెల్ఫ్ బికమ్స్ ద వే. ఆయననే మార్గం అవుతాడు. మార్గాన్ని చూపెట్టేసి వెళ్ళిపోయే వ్యక్తి కాదు. ఏమో ఆ వ్యక్తి ఇట్లా పొమ్మన్నాడు, ఎక్కడ పోయిండో ఏమో అంటాం. అలా కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటుండి ఆయననే మార్గమై మనల్ని నడిపిస్తాడు. అందుకే యేసు అన్నాడు, ఏమన్నాడు? జీసస్ సెడ్, ఐ యామ్ ద వే. యేసు ఏమన్నాడు? నేనే మార్గం అన్నాడు. అంటే మార్గము మనం నడిచే మార్గంలో ఉంటుందా, లేకపోతే మార్గం మాయమైపోతుందా? మార్గం అక్కడే ఉంటుంది. సో అందుకే పరిశుద్ధ ఆత్మ దేవుడే మార్గమై ఉంటాడు మనతో. ఆయననే మన దారి, ఆయననే మన నడిపింపు. అందుకే యేసే అన్నాడు, నేనే మార్గం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అండ్ ద స్పిరిట్ ఈస్ ద వన్ హూ బ్రింగ్స్ దట్ వే అలైవ్ ఇన్సైడ్ యూ. ఇప్పుడు నేను అన్నాను కదా, నా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఇలా వెళ్ళమంటున్నాడు. సో కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మార్గమై ఉండే వ్యక్తి కాదు, కానీ మనలో సజీవంగా ఉండి నడిపిస్తాడు. అంటే చెప్తున్నాడంటే ఉన్నాడా, సచిండా? ఉన్నాడు. ఈ మైక్లో సౌండ్ వస్తలే, చెక్ చేయి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో ఈవెన్ వెన్ లైఫ్ ఫీల్స్ డార్క్ అండ్ డిస్ట్రాక్టెడ్, కొన్నిసార్లు మన జీవితం చీకటితో కమ్ముకొని ఉంటుంది. అనేక రకాలుగా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, డిస్టర్బెన్స్ ఉంటాయి మన జీవితంలో. సో యు ఆర్ నాట్ సర్చింగ్ ఫర్ ద వే హిమ్సెల్ఫ్ ఈజ్ వాకింగ్ ఇన్సైడ్ యూ. మన మనసులు చీకటి పడినప్పుడు, ఆందోళనతో వేదనతో నిండి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఏది ఆలోచించం, ఏ మార్గాన్ని మనం వెతకం. కానీ మనలో ఉండి మార్గాన్ని మన కోసం వెతికి పెట్టే పరిశుద్ధాత్మ దేవుడు, ద వే హిమ్సెల్ఫ్ ఈజ్ వాకింగ్ ఇన్సైడ్ యూ. అంటే నేను ఇందాక చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు మనం ఇక్కడ ఉంటే ఇలా ట్రాన్స్ఫర్ అవుతాం, ట్రాన్సిట్ అవుతాం, ట్రావెల్ అవుతూనే ఉంటాం. సో దో యు ఆర్ ఇన్ డిప్రెషన్,
దో యు ఆర్ ఇన్ వరీస్, దో యు ఆర్ ఇన్ ఏ డార్కెస్ట్ ప్లేస్ అండ్ డార్కెస్ట్ లైఫ్ యు ఆర్ లివింగ్, చీకటి జీవితం మీరు జీవిస్తున్నా, ఏది కనిపించని సమయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి మిమ్మల్ని నడిపిస్తూనే ఉంటాడు. ఆమేన్. హఠాత్తుగా ఒక వ్యక్తి వచ్చి, అమ్మ రండి పోదాం, నేను అపాయింట్మెంట్ తీసుకున్నా డాక్టర్ దగ్గర. అరే నేను ఇక్కడ అసలు నా జీవితం ఇక్కడితో క్లోజ్ అయిపోయింది, ఇక నాకు ఏ మార్గం లేదు, నేను బయటికి వెళ్ళలేను అనుకున్నాను. బా దేవుడిలాగా వచ్చావండి మమ్మల్ని తీసుకెళ్ళండి. సో దో యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ డార్కెస్ట్ ప్లేస్ అండ్ గెటింగ్ టోటలీ డిస్ట్రాక్టెడ్, దట్ నథింగ్ కెన్ బీ మూవ్డ్ ఫ్రమ్ హియర్. The Holy Spirit, He Himself will be walking inside of you. How can you be lost? సో ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడే లోపల నుండి నడుస్తూనే ఉన్నాడు. మనమేమై ఉన్నాం? కూర్చొనే ఉన్నాం, వేదనతో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, బలహీనంగా ఉన్నాం, కాదు నా జీవితం అయిపోయిందని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ముందుకు నడుస్తూనే ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని గమ్యంలోకి నడిపిస్తూనే ఉన్నాడు. ఆమేన్. చాలామంది అంటారు, ఎలాంటి బ్రతుకు నేను బ్రతుకుతుండే అంటారు. మీరు అలాంటి బతుకుతున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ దాకా నడుచుకొని వచ్చాడు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చేసిండ్రు. ఆమేన్. అలాంటి బ్రతుకుతో మీ జీవితంలో ఇక్కడ మీరందరూ కూర్చొని ఉన్నారు. ఏ రోజు అనుకోలేదు ఇలా కూర్చొని దేవుడి సన్నిధిలో మీరు ఉంటారని. మీరు అలాంటి చీకటి జీవితం జీవిస్తున్నప్పుడు, లోకరీతి జీవితం జీవిస్తున్నప్పుడు, బలహీనమైన జీవితం జీవిస్తున్నప్పుడు, నేను పాపిష్టి జీవితం జీవిస్తున్నప్పుడే పరిశుద్ధాత్మ పాపిష్టి జీవితంలో నేను ఉన్నప్పుడే అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చాడు. ఆమేన్. నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఇక్కడ దాకా వస్తానని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రణాళిక నా లోపల ఉండి నన్ను నేను నడవక మునిపే ఆయన నడిచొచ్చి నాకు ఈ స్థలాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఆమేన్. అందుకే నిర్గమకాండం 23:20లో వాక్యం సెలవిస్తుంది, బిఫోర్ యూ రీచ్ ద ప్లేస్ ఐ విల్ గో బిఫోర్ యూ అండ్ ప్రిపేర్ ద ప్లేస్. ఆమేన్. నువ్వు అక్కడికి వెళ్ళక మునిపే. ఆన్నా మైకిల్ ఎక్కడో అమెరికాలో మూలలో పడి ఉండే చీకటి జీవితం అది. నా బ్రతుకు జీవితం ఇంతే, రోజంతా ఒకటే గదిలో పడి ఉండాలి, ఏ దిక్కు లేదు, అక్కడ డబ్బు ఉంది, పెద్ద బిల్డింగ్ ఉంది, కానీ ఒక కాకి లేదు, జీవితంలో కష్ట సుఖాలు పంచుకునే వ్యక్తి లేదు. అలాంటి జీవితం తాను జీవిస్తుంది. కానీ యు రిమెంబర్, ఐ థింక్ యువర్ ఓల్డ్ డేస్, బట్ ద హోలీ స్పిరిట్ వాజ్ మూవింగ్. ఆమేన్. He was walking to India. Amen. He was walking into Hello Meaning Ministry. Amen. He was preparing everybody here. ఆమేన్. సో ఈ రీతిగా దేవుడు నడుస్తాడు. సో నా మాట ఏంటంటే, డోంట్ బి డిస్కరేజ్డ్, వాక్ విత్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. పరిశుద్ధాత్మను మనం నమ్మాలి, ఆయన నడుస్తున్నది మనం నమ్మాలి. నువ్వు ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నావు? నీ భర్త నిన్ను వదిలేసిందా? నీ భార్య నిన్ను వదిలేసిందా? నీ బిడ్డలు నీకు దూరం అయ్యారా? నీ కుటుంబం నీకు అన్యాయం చేసిందా? లేకపోతే ఎక్కడైనా ఎవరైనా అన్యాయం చేస్తారా? నో ప్రాబ్లం. నీకు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఇస్తలేరా? నో ప్రాబ్లం. హోలీ స్పిరిట్ ఈజ్ వాకింగ్. నా తరపు నుంచి ఎవరు మాట్లాడేవారు లేరు, ఏం బాధ లేదు. ఒక వ్యక్తి ద్వారా 10 మంది మాట్లాడొచ్చు, నా సైడ్ నుంచి ఎవరు మాట్లాడతలేరు. కానీ నాకు తెలుసు, నాలో ఉన్న హోలీ స్పిరిట్ గాడ్, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వెళ్ళి మాట్లాడుతున్నాడు, అక్కడ వెళ్ళి కార్యం చేస్తాడు, అక్కడ వెళ్ళి నన్ను దీవెనగా మారుస్తాడు. ఆమేన్. సో హౌ క్యాన్ యూ బీ లాస్ట్? అలాగా పరిశుద్ధాత్మ దేవుడు ముందుకెళ్ళి ప్రతి కార్యాన్ని చేస్తున్నప్పుడు నీ జీవితంలో నువ్వు ఎలా పోగొట్టుకొని పోతావు, ఎలా పడిపోతావు, ఎలా ఒంటరిదానిగా జీవిస్తావు, ఎలాగా నీ జీవితంలో అన్నీ కోల్పోయి నువ్వు జీవిస్తావు. చాలామంది అంటారు, నా జీవితం అయిపోయింది, ఇంకా నా లైఫ్ ఇక్కడితో క్లోజ్ అయిపోయింది, ఏముంది నా దగ్గర, అన్నీ అయిపోయినాయి, ఇంకా నా జీవితం ఇక్కడితో సమాప్తం. ఏదో బతికిన రోజు నేను బతకాలి, ఉండని రోజులు ఉండాలి, తిన్నని రోజులు తినాలి, ఏదో మా అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి బతుకుతా, ఆ తర్వాత ఏమవుతుందేమో. కానీ నీకంటే ముందు నీ పరిశుద్ధాత్మ దేవుడు నడుస్తున్నాడు. ఆమేన్. నీకంటే ముందు నీ పరిశుద్ధాత్మ దేవుడు కార్యసిద్ధి. సో వెన్ ద పాత్ ఈస్ అలైవ్ ఇన్ యూ, హౌ క్యాన్ యూ బీ లాస్ట్? నా మాట మీకు అర్థం కాదు. ఎప్పుడైతే నీ మార్గము నీలో సజీవంగా ఉంది, అంటే మార్గం నడుస్తూనే ఉంది, సజీవంగా ఉంది, నువ్వు ఎలా పోగొట్టుకుని పోతావు? నిన్ను నడిపించే పరిశుద్ధాత్మ దేవుడే మార్గమై ఉంటే ఆమేన్.
నీ జీవితానికి గమ్యమై ఉంటే నువ్వు ఎలాగ నీ గమ్యాన్ని పోగొట్టుకుంటావు? నువ్వు ఎలాగ నీ సంతోషాన్ని పోగొట్టుకుంటావు? నువ్వు ఎలాగ నీ ఆనందాన్ని పోగొట్టుకుంటావు? నువ్వు ఎలాగ నీకు కావలసిన నీ రానున్న జీవితంలో నీకు కావలసిన బిడ్డలు, పెళ్ళి, నీ కుటుంబం, నీ సంసారం, ఇవన్నీ నువ్వు ఎలా పోగొట్టుకుంటావు? ఏది పోగొట్టుకో. శరీరకంగా నువ్వు ఏదైనా పోగొట్టుకొని ఉండొచ్చు, లోకరీతిగా నువ్వు ఏదైనా పోగొట్టుకో, ఆస్తి అంతస్తు పోగొట్టుకొని ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు గమ్యాన్ని మాత్రం పోగొట్టుకొని ఇవ్వడు. డెస్టినీ విల్ బి దేర్, ఫ్యూచర్ విల్ బి దేర్, బికాస్ హీ లివ్స్ ఇన్ యూ, హీ వాక్స్. దో యు ఆర్ నాట్ ఏబుల్ టు వాక్, నువ్వు నడవలేని పరిస్థితులు, ఆలోచించలేని పరిస్థితులు, చీకటి జీవితంలో నువ్వు ఉన్నా ఆయన వెలుగులో ఉన్నాడు, ఆయన మార్గంలో ఉన్నాడు, ఆయన గమ్యం వైపు నడుస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది వాళ్ళ ఎగ్జామ్లో నేను ఫెయిల్ అవుతానంటారు. ఆయన చదువుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చదువుతున్నాడు నీకోసం. ఆయనకు తెలిసి ఈ సంవత్సరం నువ్వు ఫెయిల్ అయిన నెక్స్ట్ సంవత్సరం ఎక్కడ ఉండాలని. సో ఆ రీతిగా వెన్ పాత్ ఈస్ అలైవ్ ఇన్ యూ, నెవర్ గెట్ డిస్కరేజ్. థింక్ ఆల్వేస్ దట్ యూ విల్ బీ ద వన్ హూ విల్ నెవర్ బీ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్. సో పరిశుద్ధాత్మ దేవుళ్ళలో లేనివారు పోగొట్టుకొని పోవచ్చు, కానీ ఆత్మను, పితా పుత్ర పవిత్ర ఆత్మను నమ్మిన వారు ఏనాడు వాళ్ళు పోగొట్టుకొని పోరు, వాళ్ళ జీవితంలో కోల్పోరు. సో మూడవ అంశం ఏంటంటే, మూడవ మాట, ద స్పిరిట్ గోస్ ఏ హెడ్ ఆఫ్ యూ అండ్ ఆల్సో వాక్స్ బిహైండ్ యూ. సో పరిశుద్ధాత్మ దేవుడు మార్గం చూపెట్టే వ్యక్తే కాదు, మన లోపల ఉండి నడిచే వ్యక్తే కాదు. మూడోది ఏంటంటే, ఆయన మన వెనుక ఉండే పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలకు సైకిల్ నేర్పిస్తారు, వాళ్ళ వెనుక నుంచి పట్టుకుంటారు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు మార్గాన్ని చూపెట్టేసి అలా వదిలేసే దేవుడు కాదు, మన వెనుకనే ఉంటాడు. హీ ఈజ్ యువర్ నావిగేటర్ ఇన్ ఫ్రంట్. ఎలాగంటే ముందు జీపీఎస్లో మార్గం ఎలా చూపెడుతుంది అలా మన ముందు ఉంటాడు, మరి రక్షించే దేవుడు వలె మన వెనుక ఉంటాడు. సో హీ విల్ బీ ఇన్ ద ఫ్రంట్ లైక్ ఏ నావిగేటర్ అండ్ he will be behind you as a protector, and he will be as a strength beside you, and he will be a voice within you. సో మిమ్మల్ని నడిపించే ఒక మ్యాప్ లాగా ముందుంటాడు, మరి మిమ్మల్ని కాపాడే వ్యక్తిలాగా వెనుక ఉంటాడు, మరి బలములాగా మీ పక్కన నిలబడతాడు, మీ స్వరంలాగా మీలోనే ఉండి మాట్లాడతాడు. సో యువర్ జర్నీ ఈజ్ సరౌండెడ్, your steps are ordered, your future is already prepared. That is why you cannot be lost. సో మన ప్రయాణమంతా దేవుని సర్వాంగ కౌశముతో చుట్టిముట్టి ఉన్నది. జకర్యా 4 ప్రకారంగా అగ్ని కంచు మన చుట్టూ వేసి ఉంచుతాడు. కీర్తన 139 ప్రకారంగా తన హస్తం మన చుట్టూ ఉంచుతాడు. కీర్తన 121 అధ్యాయం 8వ వచనం ప్రకారం తన దూతలను మనతో పాటు కాపుదలగా వస్తాడు. సో ఆ రీతిగా ఆయన మనల్ని చుట్టుముట్టి ఉంటాడు. మరి రెండోది ఏంటంటే, ప్రతి అడుగు ఏదైతే మనం వేస్తున్నామో అది ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. సో ఈరోజు ఈ తప్పు మార్గంలో నడిచాను అని నువ్వు అనుకోవచ్చు, నీ మనసు ఇక్కడ ఆందోళన ఉంటుంది. అయ్యో, నేను ఈ మార్గంలో నడిచాను, నేను ఇలా జీవిస్తున్నాను, నా జీవితం ఇలాంటిది, ఇంకా నా జీవితంలో మంచి మార్గమే రాదు. కానీ నడిపించేది ఎవరు? ఎందుకు నడిపించాడు? ఎందుకు ఈ మార్గంలో వచ్చాడు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన మిమ్మల్ని ఆ మార్గం నుంచి, ఇప్పుడు నా జీవితంలో నేను ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చాను, ఇక్కడికి నాకు తెలియదు ఆ మార్గమే ఈ మార్గం అని. ఇప్పుడు చూడండి, యోసేపుని దేవుడు సరాసరి సింహాసనం మీద తీసుకెళ్ళి కూర్చోబెట్టలే, ఎన్నో పడిపోయిన మార్గాలు ఉన్నాయి. మరి దావీదు రాజు తిరగలేని అడవులు లేవు, గృహం లేవు, ఎక్కడెక్కడ దాక్కున్నాడు, సింహాసనం మీద డైరెక్ట్గా వెళ్ళి కూర్చో. మరి ఆ మార్గాలన్నీ కష్టాలు, దుఃఖం, వేదన, బాధ. మరి పాపిష్టి జీవితం కూడా జీవించాడు. అరే బైబిల్లో మనం చూస్తే యాకోబును చూస్తే అబద్ధికుడు, మోసేని చూస్తే నత్తోడు, పేతుని చూస్తే బొంకెవాడు, ఎవరో తెలియదు దేవుడు అనేవాడు. మరి దావీదుని చూస్తే వ్యభిచారి, పాపిష్టి, కూనర్, అంతకుడు. ఎందుకు ఆ మార్గంలో నడిచాడు? మరి పునీత పౌలు 7 గ్రంథాలు రాశారు, ఆయన చేయలేని చరిత్ర లేదు.
ఎందుకు ఆ మార్గంలో నడిచారు? దేవుని యొక్క నడిపిపది. నువ్వు నమ్మితే సమస్తం సాధ్యం. సో మనం నమ్మాలి, ప్రభువా ఈ మార్గంలో నడిచాను, అది తప్పైనా ఒప్పైనా నీవే నా గమ్యం, నీవే నన్ను నడిపించే దేవుడవు. సో యువర్ స్టెప్స్ ఆర్ ఆర్డర్డ్, యువర్ ఫ్యూచర్ ఈజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్. చాలామంది భవిష్యత్తు గురించి కన్నీరు కారుస్తుంటారు, వేదన బాధతో బాధపడుతుంటారు, ఎన్నో రకాలుగా వాళ్ళ జీవితంలో అన్నీ కోల్పోయారని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. నా బ్రతుకు ఇంతే, నేను తిరిగి అమెరికా వెళ్ళలేను, నేను ఇక్కడే ఉండిపోతా, ఇప్పుడు నాకు ఎలాంటి డోర్ లేదు, అమెరికా ట్రంప్ అన్ని దర్వాజాలు మూసేసిండు, నేను పోలేను. అవునా కాదా సిస్టర్ అన్నమైకి? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో గాడ్ ఈజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్. దట్ ఈస్ వై యూ కెనాట్ బీ లాస్ట్. నేను పోయినా, నా జీవితం పోయింది, నా జీవితం ఇక్కడితో క్లోజ్, నేను ఇక్కడే చచ్చిపోతా, ఇక్కడే పోయి కూడా నన్ను పెట్టేస్తారు, నా జీవితం ఇక్కడితో క్లోజ్ అయిపోయింది, నేను ఎవరిని నమ్ముకొని వచ్చినా వాళ్ళే నన్ను వదిలేసిండ్రు అని నువ్వు అనుకోవచ్చు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రిపేర్డ్. Amen. కాబట్టి బికాస్ యు ఆర్ ట్రావెలింగ్ ఏ పాత్ దట్ హెవెన్ హ్యాస్ ఆల్రెడీ ఫినిష్డ్. సే ఆమెన్. Amen. మీరు ఏ మార్గంలో మీరు ఇప్పుడు నడుస్తున్నారో, ఏ వయసులో మీరు ఇప్పుడు జీవిస్తున్నారో, ఏ సుఖంలో, ఏ వేదనలో, ఏ బాధలో ఇప్పుడు మీరు ఉన్నారో, అవన్నీ దేవుడు ఎప్పుడో పూర్తి చేసేసిండు. Amen. సో పరిశుద్ధాత్మ దేవుడు వాటిని కంప్లీట్ చేసేసిండు. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇప్పుడు సహోదరి రాణి వాళ్ళ కొడుకు సుమన్ని ఇప్పుడు చూస్తుంది ఇలాగా, వాడికి మీసాలు వచ్చినాయి, గడ్డం వచ్చిందని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ఎప్పుడో చూసేసిండు. Amen. ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 4వ పాయింట్ ఏంటంటే బీయింగ్ స్పిరిట్ లెడ్ మీన్స్, పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపు అంటే యు ఆర్ ఆల్వేస్ అట్ ద రైట్ ప్లేస్. యు ఆర్ ఆల్వేస్ అట్ ద రైట్ ప్లేస్. పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపించబడితే మనం ఎక్కడున్నామో అదే సరి అయిన స్థలం. Amen. Amen. నేను తప్పు స్థలానికి వచ్చిన నా జీవితంలో ఏదో ఆశపడి ఇక్కడికి వచ్చేసిన, ఏదో కోరుకొని నా ఆశలు వేరే ఉండే కానీ నా జీవితం ఇలా అయిపోతుందని మనం కొన్నిసార్లు అనుకుంటాం. ఈ స్థలం నాది కరెక్ట్ కాదు. ఇప్పుడు కొంత వ్యక్తితో పెళ్ళి అయిపోతే అస్సలు నా జీవితంలో ఇతన్ని చేసుకునే ఉండేది కాదు, ఇతనితో నా జీవితం ఏనాడు బాగుపడదని, రేపు అతనే రాజు అయిపోతాడు. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఆ రీతిగా మనం అనుకుంటాం. కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడైతే మనం నడిపించబడతామో, నువ్వు ఏ స్థలంలో అయితే ఇప్పుడు ఉన్నావో అది సరి అయిన స్థలం. సో పరిశుద్ధాత్మ దేవుడితో మనం నడిపింపు కలిగి ఉంటే యూ విల్ ఆల్వేస్ బీ ఇన్ ద రైట్ టైం. నువ్వు సరి అయిన సమయంలో ఉంటావు, మరి అదేవిధంగా సరి అయిన స్థలంలో నువ్వు ఉంటావు. Amen. Amen. ఏ వ్యక్తి అయినా ఆత్మచేత నడిపింపబడిన వారు సరిగ్గా ఆ సమయానికి ఆ స్థలంలో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ద వర్డ్ కాల్స్ ఇట్ కోఇన్సిడెన్స్. ఇప్పుడు ఈ లోకము ఇలాంటి సరి అయిన స్థలంలో, మరి సరి అయిన సమయంలో ఎవరైనా ఎక్కడైనా చేరుకుంటే వాళ్ళు ఏమంటారు ఇంగ్లీష్లో? కోఇన్సిడెన్స్. అనుకోకుండా జరిగింది, అనుకోకుండా ఈ సంఘటనలో నేను పాల్గొన్నాను, అనుకోకుండా ఈ సెలబ్రేషన్కి వచ్చేసాను, అనుకోకుండా ఈరోజు ప్రార్థనకు వచ్చేసాను అంటారు కొంతమంది. లాస్ట్ ఫ్రైడే ఒక సహోదరుడు, మేము అనుకోలేదు బ్రదర్, వేరే దగ్గరికి వెళ్ళాము, అనుకోకుండా వచ్చేసినాం, అనుకోకుండా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కానీ పరలోకం దీన్ని ఏం పిలుస్తుంది? వాట్ ద వరల్డ్ కాల్స్ కోఇన్సిడెన్స్, హెవెన్ కాల్స్ ఇట్ అలైన్మెంట్. పరలోకం ఏం పిలుస్తుందంటే సరిగ్గా అమర్చబడ్డదంట, Amen. సరిగ్గా సమకూర్చబడ్డది, Amen. సరిగా సరిదిద్దబడ్డది. Amen. Amen. అంటే సరి అయిన సమయానికి సరి అయిన స్థలానికి పరలోకం సమకూర్చి పెడుతుంది. ఆల్రెడీ ప్రిపేర్డ్ అంటే ఇది ఆల్రెడీ సీన్, అన్నీ జరిగి ఉన్నాయి. సో అన్నీ కూడా నువ్వు హఠాత్తుగా రాలే, నువ్వు అనుకోకుండా రాలే, నువ్వు అనుకోకుండా ఒకరోజు సెంట్ ఆంటనీ చర్చిలో అనుకోకుండా బెట్టిన కలిసింది, అనుకోకుండా నువ్వు కలిసినావు అనుకుంటున్నావు, కానీ దేవుడు సరైన సమయం మీరు అక్కడికి వచ్చి కలిసే విధంగా ఆ దారిలో. సో అన్నమైకిల్ అంటది అనుకోకుండా చూసిన ఫేస్బుక్లో,
అనుకోకుండా కాదు. ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ అన్ అలైన్మెంట్ అకార్డింగ్ టు హెవెన్. Amen. సో ఆ రీతిగా దేవుడు మనల్ని కలుపుతాడు, ఆ రీతిగా దేవుడు తీసుకొస్తాడు, ఆ రీతిగా మనల్ని ఆ స్థలానికి మనల్ని నడిపిస్తాడు. Amen. ద హోలీ స్పిరిట్ అలైన్స్ రైట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు మంచిగా కలిసినవక్క, నువ్వు కలవకపోతే నా జీవితం ఏమయ్యిందో, బ్రదర్ మీ కలవకపోతే ఏమయ్యేదేమో, మీరు ముందు కలిసి ఉంటే బాగుండేది, మా ఆల్ఫర్డ్ మైకిల్ బ్రతికి ఉండేవాడు. Amen. సో గాడ్ ఆల్వేస్ అలైన్స్ యూ, మేక్స్ యూ టు మీట్ పీపుల్, రైట్ పీపుల్, సరి అయిన వ్యక్తులు, నీకు సరిపోయే వ్యక్తులనే దేవుడు కలుపుతాడు. Amen. కానీ మనం ఏమనుకుంటాం, ఈ వ్యక్తితో ఆ వ్యక్తితో మనం ఏదేదో అనుకుంటుంటాం. అందుకే నేను అంటాను, దేవుడు ఎవరిచ్చారు నా నంబర్ మీకు? ఫలానా వ్యక్తి. ఎవరు చెప్పారు నా గురించి? ఫలానా వ్యక్తి. సో దేవుడు పంపిస్తే కానీ నేను ఎవరిని కలవను. నేను దేవుడితో వాగ్దానం ఏం చేసుకున్నాను అడిగానంటే, మీకు ఇష్టం ఉన్న వాళ్ళే నాకు కలవాలి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో గాడ్, ద హోలీ స్పిరిట్ అలైన్స్ యూ విత్ రైట్ పీపుల్. ద హోలీ స్పిరిట్ అలైన్స్ యూ విత్ రైట్ ఆపర్చునిటీస్. మీ జీవితంలో కొన్ని అవకాశాలు, మంచి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మా సుమన్కి రైల్వే అవకాశం వచ్చింది, ఆయన అనుకోలే వస్తుందని. ఎప్పుడో రాసిండు, అప్లికేషన్ పెట్టిండు, ఇప్పుడు వస్తుందని ఎప్పుడు అనుకోలే, మర్చిపోయిండేమో. అమ్మా నాకు మంచి అవకాశం వచ్చింది, దేవా 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 నువ్వు నాకు ఆ ఉద్యోగం ఇచ్చేయి, నీకు 1 నెల జీతం ఇస్తానంట, మిగతావన్నీ నేనే తింటా. అలా మాట్లాడద్దు మనం దేవుడితో. ప్రభా ఆ ఉద్యోగం ద్వారా అక్కడికి వెళ్తా, ఉద్యోగం చేస్తా, అక్కడ కూడా ఆత్మల్ని సేకరిస్తా, Amen. అక్కడ కూడా నీ రాజ్యాన్ని గడతా. Amen. ఆ అవకాశం నాకు ఇవ్వండి ప్రభా, ఆ మార్గాన్ని నాకు తెరవండి, జీతం ఇస్తా, పైసలు ఇస్తా. ఇదంతా చిల్లర బుద్ధులు మాట్లాడొద్దు మనం. అలా అంటున్నాను, బాధపడకండి. ఇప్పుడు నన్ను ఏ ఊరు వెళ్ళినా నేనేం చేస్తా? ఇదే చేస్తా. అది దేవునికి తెలుసు కాబట్టి ఏ ఊరంటే ఆ ఊరు పంపిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు నా మీద భరోసా వచ్చింది, నన్ను నమ్ముతాడు ఆయన. ఈయన ఏ దేశంకి వెళ్ళినా, ఏ విందు వినాదాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నా రాజ్యమే స్థాపిస్తాడు. Amen. నా రాజ్యానికి సంబంధించిన వ్యక్తులతోటే అన్ని రకాలుగా సావాసం కలిగి ఉంటాడు. Amen. చూడండి, ఒక దేవుని సేవ చేసిన వ్యక్తి ఎలా ఉంటారంటే నీళ్ళలాగా ఉంటారు. ఎలా ఉంటారు? వాటర్. ఎలాగా? వాటర్. ఎలా ఉంటారు? నీళ్ళలాగా. నీళ్ళలాగా ఉంటారు. వారు నీళ్ళు కప్పులో పోస్తే ఏమవుతుంది? It stays in the cup. నీళ్ళు కప్పులో పోస్తే ఏమవుతుంది? కప్పులోనే ఉంటుంది వాటర్. కప్పుల గ్లాసులో పోస్తే, గ్లాసులో ఉంటుంది. జగ్గులో పోస్తే, జగ్గులో ఉంటుంది. కింద పోస్తే కింద పోతుంది. నీళ్ళలాగా. ఈ వ్యక్తి కూడా, ఆత్మలో ఉన్న వ్యక్తి కూడా ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉంటాడు. Amen. కానీ ఎదుటోడు కళ్ళు పచ్చకామాలు వచ్చినట్టు చూస్తారు. ఏమొచ్చినట్టు? పచ్చకామర్లు. పచ్చకామాలు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే ఉంటుంది. అలాంటి కళ్ళు ఉన్నాయి మనకి. బ్రదర్ వాళ్ళతో నవ్వుతున్నాడు, వీళ్ళతో బాగా మాట్లాడుతున్నాడు, వీళ్ళతో క్లోజ్గా ఉంటారు, వీళ్ళకంతా పచ్చకామాలు వచ్చేసినాయి, వీళ్ళకంతా లోకరీతి కళ్ళు ఉన్నాయి. కానీ వీళ్ళు ఎవరితో ఎలా ఉండాలో పరిశుద్ధాత్మ వీళ్ళకి నేర్పిస్తాడు. Amen. కానీ లోకం ఎలా చూస్తుంది ఆ రీతిగా. సో గాడ్ విల్ ఓపెన్ రైట్ ఆపర్చునిటీస్, హీ విల్ అలౌ రైట్ ఆపర్చునిటీస్ ఇన్ యువర్ లైఫ్. సో ఏ ద్వారం అయితే దేవుడు తెరిచాడు, ఏ అవకాశం అయితే దేవుడు తెరిచాడు, ఇప్పుడు రైల్వే రావాలా, ఆర్టీసీ డిపార్ట్మెంట్ రావాలా, రెండిట్లో మా సుమన్ చాలా కన్ఫ్యూజ్ ఉన్నాడు. రెండింటి స్థలంలో ఒకటే వాగ్దానం చేసిండు. ఆడకపోతే రైల్వేలో వస్తే కూడా 1 నెల జీతమే ఇస్తా, ఆర్టీసీ డిపార్ట్మెంట్లో వస్తే కూడా 1 నెల జీతమే ఇస్తా. చూడండి, దేవుడు జీవితాంతం దీవెనిస్తున్నాడు, ఆయన 1 నెల దీవెనిస్తున్నాడు. కన్ఫ్యూజ్ ఉన్నాడు. కానీ ఏది వచ్చినా God will give right opportunity. Amen. You are going to meet people, right people, whether it is in railway or in RTC department. ఇక్కడ నాకు సరైన వ్యక్తులు ఉంటారు. జీతం ఉన్నా లేకపోయినా, తక్కువ ఉన్నా ఎక్కువన్నా,
నా డిజిగ్నేషన్ చిన్నదైనా పెద్దదైనా నాకు దేవుడు ఇదే అవకాశం ఇచ్చాడు, నేను ఇదే చేస్తా. ఆమేన్. ఎందుకంటే చిన్న పని నుంచి పెద్ద పనికి తీసుకెళ్లేది దేవుడే. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అదేవిధంగా నాకు ఇన్ని రోజులు రాలే, ఇన్ని రోజులు పెళ్లి కాలే, ఇన్ని రోజులు పిల్లలు పుట్టలే, సరి అయిన సమయానికే ఇస్తాడు దేవుడు. ఆమేన్. సో ఫస్ట్ థింగ్, రైట్ పీపుల్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్, రైట్ ఆపర్చునిటీ విల్ కమ్, రైట్ టైమింగ్ విల్ బి డన్, రైట్ డోర్స్ విల్ బి ఓపెన్. ఆమేన్. ఆ తలుపు నుంచి మీరు బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తారు? డైరెక్ట్గా కిందికి వెళ్తారు. అక్కడ మెట్లు లేవు, క్లోజ్ అయిపోయింది. అంటే కిందికి ఇక్కడ నుంచి జంప్ చేస్తే ఏమవుతుంది? కాళ్ళు చేతులు అన్నీ ఇరిగిపోతాయి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? నువ్వు చుట్టూ తిరిగి వెళ్ళినా, మెట్లు ఎక్కి దిగి వెళ్ళినా కూడా నేను ఇలా పంపిస్తాడు. ఎందుకంటే నువ్వు సేఫ్ ఉన్నావు. Praise the Lord. అలా పంపిస్తే కొద్దిగా లేట్ అవుతుంది. లేట్ అయినా కూడా నీకు లేట్ అనిపిస్తుంది. నువ్వు ఇలా దిగి వెళ్తున్నప్పటికీ నువ్వు ఏ సమయం అయితే 10 నిమిషాలు తీసుకున్నావో, అవతల నుంచి నిన్ను లేవనెత్తే వ్యక్తి, దీవించే వ్యక్తి, ఆశీర్వాదకరంగా మార్చే వ్యక్తి కూడా ఆ 10 నిమిషాల తర్వాతనే అక్కడ నీకు కలుస్తాడు. ఆమేన్. అక్కడ ఆయన అంటాడు, నీకు రేపటి నుంచి జాయినింగ్ లెటర్ తెచ్చిన. చూడండి, రైట్ పర్సన్, రైట్ టైమింగ్, రైట్ ఆపర్చునిటీ. ఆమేన్. మంచికైంది నేను అట్లా పోలే, ఇట్లా వచ్చిన, అందుకే ఆయన కలిసిండు. ఇది నువ్వు అనుకునేది కాదు, ఆల్రెడీ ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ఆమేన్. ఆల్రెడీ హీ హ్యాస్ కెప్ట్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ యూ. సో ఈవెన్ డిలే బికమ్స్ డైరెక్షన్స్. 10 నిమిషాలు డిలే అయింది కదా, వెళ్ళడానికి ఆలస్యమైంది, అది కూడా ఒక మార్గము. దేనికి తెరిచింది? ఆయన ఏం తెచ్చి ఇచ్చిండు నీకు? ఒక అపాయింట్మెంట్ లెటర్ తెచ్చి ఇచ్చిండు. అది ఒక డైరెక్షన్ అయింది. సో డిలో బికమ్స్ యువర్ డైరెక్షన్ అండ్ డిటోర్స్ బికమ్స్ యువర్ డెస్టినీ. సో ఏదైతే ఇప్పుడు ఆలస్యంగా వెళ్తున్నాం అని కొన్నిసార్లు మనము లేట్గా, అంటే మీ టూర్ కూడా కొద్దిగా లేట్ అయ్యి మనం చేరుతాము గమ్యానికి. అప్పుడు కూడా ఏమవుతుందంటే మన గమ్యంలోకి సరిగ్గా మనం చేరుతాం. 10 రోజులు ముందు వెళ్తే ఫ్లైట్ రాదాడ, వెయిటింగ్లో ఉండాలి. లేకపోతే అక్కడ భూకంపం రావచ్చు, నువ్వు వస్తావు. కాబట్టి కొద్దిగా ఆలస్యం చేసి తీసుకెళ్తాడు. చాలామంది ట్రైన్ లేట్ అయిపోయింది. ముందు పోతే సచ్చేవాడివి. మేము మహారాష్ట్ర నుంచి ట్రైన్కి రావాలి, ఖచ్చితంగా థర్స్డే నేను ట్రైన్ మిస్ చేయను. మహారాష్ట్ర వెళ్తే థర్స్డే ఎక్కి ఫ్రైడే మార్నింగ్ దిగుతాను. అలాంటిది ఒకరోజు ఏమైందంటే అక్కడ వాళ్ళు చాలా బలవంతం చేశారు, బ్రదర్ మీరు ఉండిపోండి. అట్ లాస్ట్కి ఏదో రకంగా నేను ఫోన్ చేసి ఇక్కడ మినిస్ట్రీ అరేంజ్ చేసిన, వేరే మన టీం మెంబర్స్ బోధించే విధంగా అన్నీ సిద్ధపరిచిన. ఏ ట్రైన్ అయితే మేము ఎక్కాలి, ఆ ట్రైన్ సికింద్రాబాద్ దగ్గరలోనే కరెక్ట్గా ఆ 3 ఏసీ బోగీలు ఉంటాయి, అవే పడిపోయినాయి. అప్పుడు డాలీ ఉంది, క్యాలినమ్మ ఉన్నారు, మేము ముగ్గురం సచ్చేవాళ్ళం. సో కరెక్ట్గా డిలే కూడా, ఈవెన్ సైలెన్స్ బికమ్స్ ఇన్స్ట్రక్షన్. కొన్నిసార్లు మనం ప్రశాంతంగా కూర్చొని ఉంటాం, ఏదో మనసు చెప్తూ ఉంటుంది మనకి, ఏదో మనసు చెప్తూనే ఉంటుంది, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి. మీరు ప్రశాంతంగా కూర్చోండి. మనకు కొద్దిగా టైం దొరికితే ఆ టీవీ, ఈ ఫోను, ఐప్యాడు, లేకపోతే ఏదేదో చేస్తుంటాం పిచ్చి పిచ్చి పనులు. ఖాళీగా కూర్చొని ఏం చేయాలి? అందుకే ఇల్లంతా ఊడిచినంట. ఖాళీగా కూర్చొని ఏం చేయాలి? పండుగ వస్తుంది కదా, అన్నీ డస్ట్ చేసిన. పరిశుద్ధాత్మతో మాట్లాడు, పరిశుద్ధాత్మకు అవకాశమే. మనం పొద్దంతా మనం ఎంతో గలిబిలిగా ఉంటామండి, విశ్రాంతి ఉండదు మనకి, మన మనసుకు విశ్రాంతి ఉండదు, మన ఆలోచనకు విశ్రాంతి ఉండదు. అనేక రకంగా కొన్ని పనులు అవుతాయి, కొన్ని పనులు కావు. కొందరు మంచిగా మాట్లాడతారు, కొందరు బుర్రపాడు చేస్తారు, రకరకాలుగా రోజంతా గడుస్తుంది. కనీసం ఆ రాత్రంతా పడుకునే కొద్ది సమయం ఆ దేవునితో మాట్లాడండి. ప్రైజ్ ద లార్డ్. సో ద సైలెన్స్ బికమ్స్ యువర్ ఇన్స్ట్రక్షన్. సో ఎప్పుడైతే ప్రశాంతంగా మనం ఉంటాం. కొందరు అడుగుతారు, బ్రదర్ ఏం చేస్తారు రోజంతా ఇంట్లో? నాకు టైమే లేదు, నేను మాట్లాడుతూనే ఉంటా, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటా.
The Spirit does not just protect you from wrong places, He protects you from wrong people also. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కేవలం తప్పుడు స్థలాల నుంచి మనల్ని కాపాడాడు. ఇప్పుడు మన స్నేహం, చెడిపోయిన స్నేహం ఉంటుంది. ఆ స్థలం అమ్మ మంచిగా అయింది, అక్కడికి నేను ఆ బస్తీకి వెళ్తలేను, ఈ బస్తీకి వెళ్తేనే, ఆ బస్తీకి వెళ్తలేవు, ఆ స్థలానికి వెళ్ళడం కాకపోతే, ఇప్పుడు సుమన్ వాళ్ళ అమ్మ ఉంది, మంచిగా అయింది బ్రదర్, ఆ స్థలంలో వాడు లేడు, ఇక్కడ ఉన్నాడంటది. స్థలాల నుంచి తప్పించడమే కాక అక్కడ స్నేహం నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు. ఆమేన్. అక్కడ వాతావరణం నుంచి తప్పిస్తాడు. ఆమేన్. అక్కడ అదే బస్తీలో ఉంటే ఇప్పటిదాకా నేను చచ్చిపోయేవాడిని, గుడంబ తాగి. సో ఆ రీతిగా చూడండి, దేవుడు మనల్ని కాపాడడం అంటే ఆ తప్పుడు స్థలాల నుంచి. ఇప్పుడు బెట్టిన ఉండదు అనుకోండి, అదే పువ్వులు అనుకొని అదే ఆనందనగర్ కాలనీలో కూర్చొని ఉంటే ఇప్పటిదాకా ఏ టీబీ హాస్పిటల్లో, క్యాన్సర్ హాస్పిటల్లో ఉండేది, లేకపోతే వాళ్ళ ఆయన పక్కన భయపడుకునేది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్నేహాన్ని దేవుడు తప్పిస్తాడు, ఆమేన్. ఆ స్థలాన్ని. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ ఉండి కూడా అక్కడ సాహసం కలిగి ఉంటారు. దేవుడు ఆ స్థలంలో నన్ను వద్దన్నాడు, ఆ స్థలం నుంచి, ఆ ప్రజల నుంచి నన్ను తప్పించాడు. మెనీ బిలీవర్స్ లూజ్ their destiny not because of wrong places but because of wrong voices. ఇప్పుడే చెప్పినాను, ఆ స్థలం నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించాడు, ప్రజల నుంచి తప్పించాడు. అయినా కూడా వీళ్ళు వాళ్ళ వల్ల తప్పిపోవడం లేదు, స్థలం వల్ల తప్పిపోవడం లేదు, అక్కడి నుంచి దేవుడు తప్పించాడు. కానీ వాళ్ళ యొక్క స్వరము ఇప్పుడు కూడా వింటున్నారు. హలో, బాగున్నావా రాణి, పోయినవా, ఉన్నావా, ఇది. సో త్రూ ఫోన్ కాల్స్, త్రూ ద వాయిస్ దే ఆర్ డిస్ట్రాయిడ్. ఇక్కడ ఈ చెవి నుంచి వింటారు, అక్కడ ఆ చెవి నుండి వింటారు. ఇప్పుడు ఏది చేస్తారు? ఇక్కడ కూర్చొని బొరబండకి వెళ్తారు, ఇక్కడ కూర్చొని అలవాళ్ళు వెళ్తారు, ఇక్కడ కూర్చొని అన్ని చేస్తారు. మరి ఈ వాయిసెస్ అన్నీ మనలో, అక్కడ మన స్థలం కాదు. ఇప్పుడు నా జీవితం ఒక నూతనమైన జీవితం, ఆమేన్. నా మనసు ఒక నూతనమైన మనసు, ఆమేన్. నా మెదడు ఒక నూతనమైన మనసు, ఆమేన్. నా చెవుల్లో స్వరం ఒక నూతనమైన స్వరము. ఆమేన్. నేను ఈ దరిద్రం వినకూడదు. నిన్ను చూసి నువ్వు సాక్షిగా మారి నువ్వు ఎదిగితే నిన్ను చూసి పడిపోయిన వాళ్ళందరూ లేచి రావాలి. ఆమేన్. కానీ లేచిన వాళ్ళే కిందికి పోతున్నారు. ప్రేయర్కి ఏం చెప్తుంటామంటే, నాకు టైం దొరకదు, ప్రేయర్కి పోవాలి, టైం దొరకదు. ఉన్నావు వాళ్ళతోటే నువ్వు రోజంతా. ఇక్కడ ఉండి కూడా అదే వాతావరణం, అదే ప్రజలు, అదే స్వరము. అందుకే నీ జీవితంలో ఎదుగుదల లేదు, నాశనం అయిపోతున్నావు. బట్ వెన్ ద స్పిరిట్ లీడ్స్ యూ, హీ ఫిల్టర్ యువర్ వాయిసెస్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించినప్పుడు మీ భాషలను జల్లడిస్తాడు. చాలామంది లోకరీతిగా ఏమరా, ఏమే, ఎట్లున్నవే, పోయినవా, వచ్చినవా, కూర్చోవే మాట్లాడతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ జల్లడించేస్తాడు, ఆమేన్. మంచి మాటలే పెడతాడు మీలో. ఆమేన్. కానీ ఇదే ఫోన్ కాల్లో బాగున్నానే అయిపోయింది. సో వెన్ ఈ ఫిల్టర్స్, సేటన్ ఫీల్స్. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జలడిస్తున్నాడు, దుష్ట ఆత్మ నింపుతున్నాడు. ఇప్పుడు వాక్యం విన్నంత వరకు అన్ని జల్లడైపోతుంది. వాక్యం కాగానే మళ్ళీ నింపుకుంటాం. ఎక్కడ దీవెనో, ఎక్కడ నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు, ఆ వాతావరణంలో నువ్వు పోకూడదు. అందుకే అంటారు కొంతమందిని, ఫోన్ నంబర్స్ని డిలీట్ చేయండి. అంటే డిలీట్ చేయడం నంబర్లు కొట్టేయడం కాదు, వాళ్ళ సావాసం ఉండాలి. కానీ వాళ్ళతో కొద్దిగా గ్యాప్ ఇస్తే వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ ఇడికి వస్తారు. వెతుక్కుంటూ వాళ్ళు దేవుడి సన్నిధిలోకి వస్తారు, వాళ్ళ జీవితం కూడా బాగుపడుతుంది. ఆమేన్. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు జల్లడిస్తాడో ప్రతి ఒక్క అన్సేఫ్ ప్లేసెస్ని క్లోజ్ చేసేస్తాడు. ఆయన జల్లడించడమే కాక నీకు ఎక్కడైతే సురక్షితం లేదో, ఎక్కడైతే నీకు హాని ఉన్నదో ఆ స్థలాలన్నింటినీ మూసేస్తాడు. ఆమేన్. ఆ స్థలాలు ఎలా మూస్తాడంటే కొన్నిసార్లు బలవంతంగా వాళ్ళే నిన్ను రానియరు, చీపు అంటారు, వాళ్ళే నిన్ను రానియరు. అండ్ డిస్కనెక్ట్స్ యూ ఫ్రమ్ ఆల్ దోస్ హూ కుడ్ హ్యావ్ డిస్ట్రాయిడ్ యువర్ లైఫ్. ఇప్పుడు మీరు అంటారు, నేను అంటాను, నేను ఆ స్నేహం వదిలేసిన, వాళ్ళని వదిలేసిన, వాళ్ళతో మాట్లాడతలేనని మనం అంటాం.
కానీ ఇది పరిశుద్ధాత్మ దేవుడే డిస్కనెక్ట్ చేసేస్తాడు. ఆమేన్. ఆయననే నీ నుంచి వాళ్ళని దూరం చేసేస్తాడు. ఎందుకంటే వాళ్ళ వల్ల నీ జీవితము నాశనం అయిపోయేది. ఇప్పుడు నాకు గత సావాసం ఉంటే, ఇప్పుడు కూడా నాకు ఉంటే, నా పాత సావాసం, నా ఫ్రెండ్స్ మంచి మంచి కంపెనీలో చేస్తారు. అదే ఫ్రెండ్స్ సర్కిల్ నాకుంటే మేము రోజు సాయంత్రం కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో నేను కూడా ఎంజాయ్ చేయాల్సిందే. మీ అందరి ముందు కాకపోయినా చాటుగా కూర్చొని ఎంజాయ్ చేసి వచ్చి పడుకొని మళ్ళీ పొద్దుగాల వచ్చి వాక్యం మంచిగా చేయొచ్చు. చాలామంది చేస్తారు. చేయనివ్వండి, చేయకపోనివ్వండి, దాంతో నాకు సంబంధం లేదు. కానీ నా జీవితం మాత్రము సర్వనాశనం అయిపోయేది. దేవుడు ఎదుగుదల కోసం, మినిస్ట్రీ కోసం ఇచ్చే ప్రతి ఒక్క విషయంలో ఏదైతే నాకు కానుక కానీ ఏదైతే వస్తుందో అవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళేది? ఫ్రెండ్స్ సర్కిల్లో, జల్సాలో, రకరకమైన పార్టీస్లో, ఫంక్షన్స్లో, వాటిలో వీటిలో. సో ఆ రకంగా నా జీవితము సమస్తము నాశనమయ్యేది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో being led by the Spirit is divine protection from hidden traps. Being led by the Spirit is divine protection from hidden traps. సో కొంతమంది మనకు తెలియకుండానే మన మార్గాల్లో అన్నీ, ఇప్పుడు చూడండి, కొంతమంది మాంత్రిక శక్తులు, చాతబడి శక్తులు, చీకటి శక్తులు చేస్తారు. ఏదేదో మనం నడిసే దారిలో వేసేస్తారు మన ఇంటి ముందు. అక్క పొద్దుగల లేవగానే 2 చూసినా అక్కడ అది ఉండే ఇది ఉండే అంటారు. చూడండి, తప్పుడు మార్గంలో మనం నడవాలని మనకు ఆల్రెడీ వాళ్ళు వేసి ఉంచారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు మనలో ఉంటుందో, ఆధ్యాత్మికంగా దేవుడు ఆ మార్గాలన్నింటినీ మనకు తెలియపరుస్తాడు. ఈ మార్గం నువ్వు పోవద్దు, ఇది హాని. ఆమేన్. సో పరిశుద్ధాత్మ దేవుడితో ఉన్నప్పుడు నేను చాలాసార్లు అంటుంటాను, ఇలా వెళ్తే ఆ వీధిలో ఎవరు ఎలాంటి పనులు చేసే వాళ్ళు ఉన్నారో నాకు తెలిసిపోతుందని. నేను చెప్తాను, ఈ ఇంట్లో ఇది ఉంది, ఇక్కడ ఈ మార్గంలో వీళ్ళు ఉన్నారు. నాకెలా తెలుసు? నేను వెళ్ళేదే బస్తీకి ముందు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కాళీనమ్మ పిలిచింది అనుకోండి వాళ్ళ ఇంటికి, నేను సరాసరి కాళీనమ్మ ఇంటికి వెళ్ళను. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పరిపాలిస్తున్నారు, ఎలాంటి ఆత్మలు అక్కడ కార్యం చేస్తే వాళ్ళందరినీ చూసుకొని ఆ మార్గంలో వెళ్తాను. ఇప్పుడు ఒక సీఎం వెళ్తున్నారంటే మార్గం అంతా వాళ్ళు ముందు సరి చేసుకొని వెళ్తారు. అదేవిధంగా ఒక ప్రేయర్ వారియర్, ఒక విజ్ఞాపన చేసే వ్యక్తి, ఒక ప్రార్థనలో ఉన్న వ్యక్తి, వాళ్ళు పిలవగానే వీళ్ళు ఉరికిపోతారు. అక్కడికి వెళ్ళి నానా మాటలు పడి తిరిగి వస్తారు. మనసంతా పాడైపోయింది, అసలు వెళ్ళొద్దు అనుకున్నా వెళ్ళినా మనసంతా పాడైంది కదా. ఎందుకంటే నువ్వు అక్కడ ఏమవుతుంది ఎరగక, అక్కడ ఎలాంటి శక్తులను ఎరగక, ఏ ప్రజలు నిన్ను పిలుస్తున్నారో వాళ్ళు ఎలాంటి ట్రాక్ వేసి పెట్టారో నీకు అది తెలియక నువ్వు వెళ్ళి అన్ని కష్టాలు తెచ్చుకున్నావు. సో పరిశుద్ధాత్మలో మనం ఉంటే అక్కడ ఉన్న పరిస్థితి ముందుగానే తెలియజేస్తాడు. నేను రాను, నాకు ఇష్టం లేదు, అంతే. ఇది ముందుగా దేవుడు మీకు తెలియపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో 6వ పాయింట్ ఏంటంటే, వెన్ యూ వాక్ విత్ ద స్పిరిట్ ఈవెన్ యువర్ మిస్టేక్ టర్న్స్ ఇన్ టు మెరకల్ అంట. Amen. ప్రతి ఒక్క తప్పు ఏదైతే మనం చేశామో అది ఒక గొప్ప అద్భుతంగా మారుతుంది. Amen. చాలామంది అనుకుంటారు నా జీవితం తప్పు చేసిన, నేను తప్పు చేసిన. పౌలు గారు తప్పులు చేసి 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 సీనియర్ సిటిజన్ అయిపోయాడు, ఒక అద్భుతంగా మారలే. దావీదురాజు తప్పు చేశాడు, ఏమైంది? సామ్యుయేలు ప్రవక్తకే తండ్రిగా మారిపోయాడు. ఎంత పెద్ద అద్భుతం చూడండి. అదేవిధంగా వ్యభిచారి స్త్రీ వ్యభిచారి చేసింది, కానీ ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మలో నడవడం మొదలెట్టిందో మొదటి దర్శనం యేసయ్యది, ఆమెనే చూసింది. Amen. లోకము తప్పులని ఇస్తుంది, కానీ దేవుడు తప్పులను అద్భుతంగా మారుస్తాడు, Amen. ఆశ్చర్యకరంగా మారుస్తాడు. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అందరు అంటారు, ఈయన నా బ్రదర్ ప్యాట్రిక్, అరే మాకు బాగా తెలుసు, పచ్చి తాగుబోతుండే అంటారు. పచ్చి తాగుబోతే ఒక మంచి ప్రీచర్గా మారిపోయాడు. Amen. సో అదేవిధంగా మన జీవితంలో కూడా మనం ఎక్కడైతే తప్పులు చేశామో, సరే చేశాం, కానీ పరిశుద్ధ ఆత్మలో నడవడం,
ఆయనతో సావాసం కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. ఏ పర్సన్ వితౌట్ ద స్పిరిట్ ఫాల్స్ అండ్ గెట్ లాస్ట్. ఏ పర్సన్ విత్ ద స్పిరిట్ మే ఫాల్, బట్ ద స్పిరిట్ రీడైరెక్ట్స్ ద పాత్. పరిశుద్ధాత్మ లేని వ్యక్తి పడిపోవచ్చు, పూర్తిగా దిగజారిపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్న వ్యక్తి పడిపోయినా తిరిగి మార్గాల్లోకి పరిశుద్ధాత్మ దేవుడు దీవించి నడిపిస్తాడు. Amen. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో యువర్ ఫెయిలియర్స్ బికమ్ రిఫార్మిటీస్. ఎవ్రీ రిఫార్మ్ యువర్ డిలే బికమ్స్ ప్రిపరేషన్. సో ఎప్పుడైతే మనం ఫెయిల్ అయిపోయామో, సో రిఫైన్మెంట్ అంటే చూడండి, ప్రతి ఒక్క బంగారాన్ని ఏ విధంగా అయితే కాల్చి మంచి బంగారం, అస్సలైన బంగారం తీస్తారు, అదేవిధంగా ప్రతి ఒక్క ఓటమిని దేవుడు ఏం చేస్తాడు, మంచి ఒక వ్యక్తిగా. చూడండి, ఒక రన్నర్ ఓడిపోతాడు, ఒక క్రికెటర్ ఓడిపోతారు, ఒక ఫుట్బాల్ ఆడే వ్యక్తి ఓడిపోతాడు, ఒక బాక్సర్ ఓడిపోతాడు. వీళ్ళు ఓడిపోతూ ఉంటే మంచి ప్రాక్టీస్ చేసి ఒక వరల్డ్ ఛాంపియన్గా తయారవుతారు. Amen. అదే. సో దేవుడు ఏం చేస్తాడంటే రిఫైన్మెంట్ చేస్తాడు. అంటే దాన్ని కాల్చి 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 ఓటమిని కాల్చి 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 గెలుపుని తీసుకొస్తాడు. Amen. సో ఏదైతే మన జీవితంలో ఆలస్యం అవుతుందో ఆలస్యాన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని తయారు చేయడానికి ఉపయోగిస్తాడు. Amen. యువర్ వీక్నెస్ బికమ్స్ ఎ టెస్ట్ మనీ. సో బలహీనులను దేవుడు ఏం చేస్తాడు, బలముగా మారుస్తాడు. Amen. సో ఇప్పుడు చూడండి, గిడియోన్ చాలా చిన్నగా ఉండే, అంటాడు నేను అస్సలు పనికిరాని వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేవుడు బలవంతుడుగా ఎంచాడు. Amen. సో ఎవ్రీ వీక్నెస్ బికమ్స్ టెస్ట్ మనీ. విత్ ద స్పిరిట్ నథింగ్ ఈస్ వేస్టెడ్. సో పరిశుద్ధాత్మ దేవుళ్ళలో ఉన్న వ్యక్తుల జీవితంలో ఏది కూడా పనికి రాకుండా పోదు, అన్ని పనికి వస్తాయి. Amen. నీ పాపిష్టి జీవితం పనికొస్తుంది, నీ తప్పుడు జీవితం పనికొస్తుంది, నీ బలహీనమైన జీవితం పనికొస్తుంది, పనికిరాని జీవితం కూడా పరిశుద్ధాత్మ దేవుళ్ళలో పనికొస్తుంది. Amen. అదంతా మీరు అపోస్తుల జీవితంలో చూడొచ్చు. దేవుడు వాళ్ళని ఎన్నుకొని ఏ రీతిగా దేవుడు దీవించి ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ద హోలీ స్పిరిట్ టర్న్స్ యువర్ జర్నీ ఇంటూ ఏ ప్రాఫెసీ. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో మనం నడుస్తుంటామో, 7వ పాయింట్ ఏంటంటే వెన్ యూ వాక్ ఇన్ ద స్పిరిట్ హీ టర్న్స్ యువర్ జర్నీ ఇంటూ ఏ ప్రాఫెసీ. ఇప్పుడు చూడండి, నా జీవితంలో ఎప్పుడో ఒకరు ఒక ప్రవచన ఇచ్చారు, అబ్బా 6 సంవత్సరాల తర్వాత పిల్ల పుట్టింది అంటారు. సో ప్రవచన ఎప్పుడు వచ్చింది, 6 సంవత్సరాల ముందు. ఫలించింది ఎప్పుడు, 6 సంవత్సరాల తర్వాత. చూడండి, మీ యొక్క ప్రయాణం ఏమైంది, ఒక ప్రవచనముగా మారింది. Amen. సో ఎవ్రీ జర్నీ ఇన్ యువర్ లైఫ్ ఈస్ ఏ ప్రాఫెసీ. అబ్రహాం ప్రాఫెసీ ఫుల్ఫిల్ కావడానికి అబ్రహాం జర్నీడ్, వాక్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఫర్ 25 years. Then his journey became a prophecy. Amen. అబ్రహాం నడిచిన మార్గం 25 సంవత్సరాలు. దేవుడిచ్చిన ప్రాఫెసీ 25 సంవత్సరాల ముందు. ఆయన నడిచిన ప్రణాళిక, ఆయన నడిచిన మార్గాలన్నీ కూడా ప్రవచనముగా మారింది. Amen. సో యువర్ జర్నీ విల్ బికమ్ ఏ ప్రాఫెసీ. యువర్ స్టెప్స్ ఆర్ నో లాంగర్ ర్యాండమ్. ఏదో తేలికగా గ్రాంటెడ్గా తీసుకునే ప్రతి అడుగు నువ్వు దాన్ని ఏదో ఇక్కడికి వచ్చిన వేస్ట్ అయింది, అక్కడికి వెళ్ళిన వేస్ట్, ఇక్కడ నా జీవితం 6 సంవత్సరాలు ఉన్న వేస్ట్, 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు మినిస్ట్రీ చేసిన వేస్ట్ అనుకోమా. చాలా అనుకుంటాం. సో ఎన్ని అడుగులు వేసినా, ఇన్ని పనులు చేసినా అన్నీ పనికి రాకుండా పోయింది అని మనం అనుకుంటాం, గ్రాంటెడ్గా తీసుకుంటాం. ఎవ్రీ మూమెంట్ బికమ్స్ ఏ మెసేజ్. ప్రతి ఒక్క సెకండ్ ఏదైతే మనం జీవించామో ఎక్కడెక్కడ, అమ్మా ఆ రోజు నేను సెంట్ ఆంటనీ చర్చి వెళ్ళకపోయి ఉంటే నాకు బ్రదర్ కలిసేవాడు కాదు. ఒక్క సెకండ్, 1 మూమెంట్. ఆ రోజు మారడపల్లిలో బ్రదర్ని కలవకపోయి ఉంటే ఈరోజు నేను మైకే పట్టుకునేదాన్ని కాదు. ఆ రోజు ఫేస్బుక్లో నేను చూడకపోయి ఉంటే ఈరోజు ఇండియా నేను వచ్చేదాన్నే కాదు. నా అనవసరం అందడాలి.
నన్ను అంగతా ఇందుట్టుకున్నావు అనుకుంటాం కొన్నిసార్లు. సో ప్రతి ఒక్క క్షణము, ప్రతి ఒక్క అడుగు ఏదైతే మనం వేస్తున్నామో అది ఈరోజు మీరు చెప్తున్నారు, నేను అక్కడ కలిసిన ఒక మెసేజ్, అదొక ప్రసంగం అవుతుంది ఈరోజు, Amen. మీకు తెలియదు. సో ఎక్కడ నడిచిన ప్రభా కృతజ్ఞతలు, వందనాలు. ఏ కష్టంలో, ఏ నష్టంలో, ఏ బాధలో, ఏ బలహీనతలో మనం నడిచినా కూడా ప్రభా నా ప్రతి అడుగు నీకు తెలుసా. నేను ఈ హాస్పిటల్లో ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా. చూడు, ఒక లెక్చర్ ఇస్తుంది అక్కడ కూర్చొని, స్టేజ్ మీద కాదు, హాస్పిటల్లో ఎన్ని కష్టాలు, ఇన్ని బాధలు ఎదుర్కొన్నా. చూడండి, స్టోరీ చూడండి ఎంత పెద్దగా అవుతుంది. దాన్నే సర్మన్ అంటారు. సో ప్రతి ఒక్క అడుగు నీ జీవితంలో ఎక్కడెక్కడ ఎవరెవరితో నువ్వు సాహసం కలిగి జీవించావో అదంతా కూడా ఒక ప్రసంగంగా మారుతుంది. Amen. ప్రతి కాలము, ఏ కాలము, ప్రతి కాలము ఒక కథగా మారిపోతుంది. Amen. సో ఎవ్రీ సీజన్స్ బికమ్స్ ఏ స్టోరీ. 5 సంవత్సరాల ముందు నా బతుకు ఎలా ఉండే తెలుసా, అబ్బా బాబా అని చెప్తే పెద్ద ఒక సినిమానే తీయొచ్చు అంట. ఏం తీయొచ్చు? సినిమా ఒక తీయొచ్చు. స్టోరీగా మారుతుంది. ఎవ్రీ పాత్ బికమ్స్ ప్రాఫెసీ ఫుల్ఫిల్డ్. Amen. ప్రతి మార్గంలో నువ్వు చూస్తావు, నా ప్రవచన నెరవేరింది. నేను అస్సలు పాడలేని అనుకున్నా, నా జీవితంలో పాడతాను అనుకోలేదు. చూడండి, ప్రతి అడుగు 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 ఈరోజు ఒక ప్రవచనముగా మారింది. Praise the Lord. సో పరిశుద్ధాత్మతో ఉంటే ఏది కూడా వేస్ట్ కాదు. యు ఆర్ నాట్ వండరింగ్, Amen. యు ఆర్ వాకింగ్ ఇన్ ఎ డివైన్ స్క్రిప్ట్ రిటర్న్ బిఫోర్ యు వేర్ బార్న్. సో నేనేదో నా జీవితం అయోమయంగా ఉంది, ఏం అర్థమైతలేదు అక్క. నా జీవితంలో ఎట్లా పోతుందో రోజులు నాకే అర్థమైతలేదు. తింటున్నా, బతుకుతున్నా. నా జీవితంలో నేను అసలు ఏం అనుకున్నాను నేను జీవితంలో. నేను పెద్ద ఇట్లా ఉంటా, అట్లా ఉంటా, అట్లా జీవిస్తా, ఇట్లా ఏదేదో అనుకున్నా, నాకు ఏమైతలేదు నా జీవితంలో. ఏది అనుకున్నా వేస్ట్ అయిపోయింది. ఆ బతికే వేస్ట్. ఏదో బతుకుతున్నా అంటే బతుకుతున్నా అని ఇలా చాలామంది నిరాశ చెందుతారు, చాలామంది వేదనతో ఉంటారు. కానీ పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే మనం సాహసం కలిగి నడుస్తామో, మనం ఎక్కడిలో నడుస్తున్నాము, దేంట్లో నడుస్తున్నాము, ఏ జీవితం జీవిస్తున్నామంటే ఏదైతే నువ్వు పుట్టక ముందు రాయబడినదో ఈ గ్రంథంలో అందులో నడుస్తున్నావు. Amen. సో ఈరోజు నేను ఎక్కడ నడిచి వచ్చినా ఆలయానికి, ఎక్కడికి వెళ్తా దేవుని కార్యానికి. అయితే నేను ఎందులో నడుస్తున్నా, ఇందులో రాయబడి ఉన్నది. అందుకే యేసే అన్నాడు, ఇట్ ఈస్ రిటన్. అది రాయబడి ఉంది. నా జీవితంలో నేను ఎవరని, సాతాను దేవుని కుమారుడు కదా, దుంకు అన్నాడు. అది రాయబడి ఉంది, నేను దేవుని కుమారుని, నువ్వేట్రా చెప్పేది అన్నాడు. నువ్వు ఎక్కడ నడుస్తున్నావు, ఎక్కడ బతుకుతున్నావో నీకు సరిగా అర్థమైతలేదు. దేవుడు రాసి పెట్టిండు అనాలి, గ్రంథంలో ఉన్నది నాది. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. That is why a spirit-led person, believer, can boldly declare, what? I cannot be lost because I am walking by sight, but I am walking not by sight, but by the Spirit. అందుకే ప్రతి ఒక్క దేవుని నమ్ముకున్న బిడ్డ, విశ్వాసి ఓపెన్గా, ఛాలెంజ్గా ప్రతి ఒక్కరితో చెప్పొచ్చు, నువ్వేం నీ టైం వేస్ట్ చేస్తున్నావు, జీవితం వేస్ట్ చేస్తున్నావు, నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, నువ్వు బయటికి పోతే 50,000 సంపాదిస్తావు, ఇక్కడ ఏమొస్తుంది నీకు, ఎక్కడ పని చేసినా 20,000 వస్తుంది నీకు, అన్నీ ఏదేదో చెప్తారు. అన్ని ఆలోచనలు ఉన్నాయి మనకి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఉన్న వాళ్ళకు కూడా ఉంటుంది, ఆడికి పోయి పని చేస్తే అది వస్తుంది, ఈడికి పోతే ఏమొస్తుంది, ఏమో చేస్తున్నా అట్లా అనుకుంటాం మనం. కానీ ఇక్కడ ఎవరైతే ఆత్మచేత నడిపించబడతారో, నడుస్తున్నారో, వాళ్ళు ఘనంగా, గర్వంగా, అహంకారంతో చెప్పొచ్చు, ఏమని, ఐ కెనాట్ బి లాస్ట్. నా జీవితం వృధా కాదు, నా జీవితము సర్వనాశనం కానే కాదు. ఎందుకంటే నేను కళ్ళ ద్వారా నడవడం లేదు, నా మెదడు ద్వారా నడవడం లేదు, నా ఆలోచన ద్వారా నడవడం లేదు, నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడుస్తున్నా. Amen. నా జీవితంలో
నేను నడుస్తున్న మార్గంలో ఏనాడు నేను పడిపోను. ఆమేన్. పడిపోయినా సద్రక్ మెసెక్ అన్నారు, మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా, మా దేవుడు వచ్చినా రాకపోయినా నేను మాత్రం లోకాన్ని, నీ శక్తిని నమ్మం. ఆ రీతిగా ఉండాలి. చాలామంది అవును కదా, నిజంగా 15,000 ఇస్తారా, 20,000 ఇస్తారా, నేను వచ్చేస్తాను ఎప్పటి నుంచి. మీరు అడుగుతా, బ్రదర్ని అడిగి చెప్తా, పార్ట్ టైమే కదా, కిందనే కదా చేసుకుంటాలే. అలా చాలా పార్ట్ టైంలో వస్తాయి మా సుమన్కి. వాళ్ళు ఇస్తారా ఎగ్గొడతారా అది కూడా తెలియదు అడిగి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఆ రీతిగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇంతవరకు మీకు ఇన్స్ట్రక్షన్సే ఇచ్చిన పరిశుద్ధ ఆత్మ గురించి. సో మెయిన్ సర్మన్ ఏంటంటే, ఈరోజు వాక్యం ఏంటంటే, చూడండి, ద హోలీ స్పిరిట్ ఈజ్ యువర్ డివైన్ జిఎస్పి. అంటే మార్గం. ఎలాగా, ఏ రీతిగా పరిశుద్ధ ఆత్మ దేవుడు మీకు మార్గం అవుతాడు, GPS అవుతాడు అంటే వాక్యం ద్వారా చెప్తున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో వాక్యం మనకు ఎలా GPS అవుతాడు, ఎలా మార్గం అవుతాడు, ఎలా మనలో మార్గమై ఉంటాడు అన్నదానికి నేను వచనంలో మీకు రుజువు చేస్తున్నాను. వెన్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ ట్రూత్ కమ్స్, హీ విల్ గైడ్ యూ ఇన్ టు ట్రూత్. సో యోహాను సువార్త 16:13లో సత్యాత్మ వచ్చినప్పుడు ఆయన నిన్ను సమస్త సత్యంలోకి నడిపించును. ఆమేన్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఎలాగ నడిపిస్తాడు? సత్యాత్మ, నిత్యమైన ఆత్మస్వరూపుడు నీలో వస్తే సరి అయిన మార్గం, అబద్ధపు జీవితం కాదు, పనికిరాని జీవితము కాదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆ GPS ఎలా ఉంటుందంటే, నీ గమ్యంను చేరినంత వరకు ఆయన రీకాల్కులేట్ చేస్తూ ఉంటాడు అన్ని. అంటే నువ్వు ఇక్కడ పోయినావు కదా, అక్కడి నుంచి ఇక్కడికి, అక్కడ పోయినావు కదా, అక్కడి నుంచి ఇక్కడికి, అది పోగొట్టుకున్నావు కదా, అక్కడి నుంచి ఇక్కడ, ప్రతీదీ ఈ మార్గానికి ఏదైతే అయితే నువ్వు పోగొట్టుకున్నావు, శారీరకంగా పోగొట్టుకుంటాం, మానసికంగా పోగొట్టుకుంటాం, ఆలోచన ప్రకారంగా పోగొట్టుకుంటాం, ప్లాన్స్ని పోగొట్టుకుంటాం, మనలో ఉన్న ఆసక్తిని ఎక్కడ ఇప్పుడు శక్తే లేదు, 50 సంవత్సరాలు అయిపోయింది. పోగొట్టుకున్న శక్తిని తీసుకొస్తాడు, పోగొట్టుకున్న జ్ఞానాన్ని తీసుకొస్తాడు. ఆమేన్. నాకు అసలు ముందు గుర్తే ఉండేది కాదు, బైబిల్ వచనాలు అన్నీ పోగొట్టుకున్నా, మాటలు వచ్చేవి కావు సరిగా, అది కూడా పోగొట్టుకున్నా. ఎందుకంటే లోకరీతిగా జీవించాం, లోకరీతి భాషనే వస్తుంది, మంచి మాటలు రావు. అది కూడా పోగొట్టుకున్నా. ఏదైనా చేయాలంటే నడవాలి, చేయాలి, యాక్టివ్నెస్ అదంతా పోయింది. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నిజమైన ఆత్మస్వరూపి వస్తాడో పోగొట్టుకున్నవన్నీ తీసుకొస్తాడు. ఇంగ్లీష్ తీసుకొస్తాడు, తెలుగు తీసుకొస్తాడు, హిందీ తీసుకొస్తాడు, ప్లాన్స్ తీసుకొస్తాడు. నువ్వు చేసిన ఆర్కిటెక్ట్ పనులు, ఫ్యాబ్రికేషన్, అవన్నీ ఏదైతే ఐడియాలన్నీ తీసుకొస్తాడు. ఆమేన్. నీ శక్తి తిరిగి నీకు వస్తుంది. ఆమేన్. నీ కళ, నీ ఆయుష్, నీ ఐశ్వర్యం ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, నీ ఆశీర్వాదం అన్నీ తిరిగి సమకూరుస్తాడు. ఆమేన్. ఆయన కరెక్ట్ డెస్టినీలోకి ఏసేకి చూడండి, శక్తి సరిపోకున్నంతగా ఏసే సిలువ మోసుకొని గమ్యాన్ని చేరుకోలే, సరిపోయినంత వరకు సిలువలో వేలాడి చివరి క్షణం వరకు ఉన్నంత శక్తిని ఆయనకు సమకూర్చాడు. ఆమేన్. అదే విధంగా నీకు సమకూరుస్తాడు. ఆమేన్. సో ఈవెన్ వెన్ యూ టేక్ ఏ రాంగ్ టర్న్, ఇట్ సేస్ రీరొటీన్. GPS ఏం చెప్తుంది తెలుసా? టర్న్ టువర్డ్స్ సౌత్ అంటుంది. నువ్వు నార్త్కి పోతే టర్న్ టువర్డ్స్ సౌత్ అంటుంది. అంటే కొద్దిగా ముందుకు వెళ్ళిపోగానే ఆ GPS ఆగిపోయి టాటా 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 చెప్తూనే ఉంటుంది, వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు, యూటర్న్ తీసుకో, వెనక్కి తిరుగు, యూటర్న్ తీసుకో, వెనక్కి తిరుగు. ఇప్పుడు యూటర్న్ లేదనుకోండి, అక్కడ దాకా లేదు, అది గమ్మునుంటుంది. ఆ తర్వాత ఒక 100 ఫీట్ దూరం ఉందంటే మళ్ళీ చెప్తుంది టేక్ ఏ యూటర్న్, టేక్ ఏ యూటర్న్ అంటే. అట్లా పరిశుద్ధాత్మ దేవుడు యూటర్న్ తీసుకునే విధంగా చేస్తూనే ఉంటాడు. ఆమేన్. The Holy Spirit does the same. You may fall, fail or make mistakes, but He will keep guiding you back on track. ఆమేన్. మళ్ళీ మీ మార్గంలోకి. ఇప్పుడు చూడండి, నేను ఒక మంచి మాట చెప్తాను, బాగా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు ఒక వ్యక్తితో సావాసం కలిగి ఉన్నారు. చాలామంది లవ్ మ్యారేజ్, లవ్లు చేస్తుంటారు చాలామంది, అవునా కాదా? వాళ్ళ జీవితంలో చాలా లవ్లు నడుస్తుంటాయి. కొన్ని సంవత్సరాలు లవ్వే చేస్తుంటారు. ఏం చేస్తుంటారు?
లవే చేస్తుంటారు. సో ఒకవేళ వాళ్ళ జీవితంలో ఆ గమ్యంలోకి వాళ్ళకి దేవుడికి నచ్చంది ఉంటే ఏం చేస్తారంటే ఆ ట్రాక్ మంచిది కాదని మరొక ట్రాక్, అయితే మరొక ట్రాక్లో దేవుడు ఏం చేస్తాడు, మరొక మార్గాన్ని తెరుస్తాడు, మరొక వ్యక్తిని మనకు కావలసిన ఏదైతే దేవుడు సమకూర్చున్నాడో ఆ స్థలానికి మనల్ని తీసుకొచ్చి చేరుతాడు. హల్లెలూయా. సో ఆ రీతిగా మన జీవితంలోకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు నవమి, మరి అదేవిధంగా రూత్. అయితే రూత్కి ఎవరితో పెళ్ళైంది, నవమి కూతురుతో పెళ్ళైంది, సారీ నవమి కొడుకుతో పెళ్ళైంది. అయిపోయిందా? రూత్ గమ్యము నవమి కొడుకుతో కాదు. కొన్ని సంవత్సరాలు సంసారం చేసింది ఆమె, కొన్ని సంవత్సరాలు రూత్కి కోడలుగా ఉంది, కొన్ని సంవత్సరాలు కష్టపడ్డది. కానీ ఆమె గమ్యము పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు, బోయాస్ని కలిసే విధంగా తీసుకొచ్చాడు. రూత్ ఏం ప్రమాణం చేసింది తెలుసా, నేను చచ్చినంత వరకు తన అత్త నవమితో చెప్పింది, నీ కుటుంబం నా కుటుంబం, నీ సమాధి నా సమాధి, నిన్ను వదిలేదే లేదన్నది. అవునా కాదు? కానీ చూడండి దేవుని ప్రణాళిక ఎక్కడుంది, నువ్వు ఇలా వెళ్ళిపోయినావు, నవమి కొడుకుని పెళ్లి చేసుకున్నావు, ఓకే నో ప్రాబ్లం. నవమి కొడుకుని దేవుడు ఏం చేసిండు, తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇప్పుడు రూతు మరియు నవమి ఇద్దరు కలిసి తిరిగి వాళ్ళ దేశానికి జెరూసలేంకి వచ్చారు. అక్కడ బోయాస్ పంటలో వెళ్ళి రూతు పనిచేసింది. బోయాస్కి నచ్చింది. బోయాస్ ఒక రాజు లాంటి వాడు. చూడండి, రూతు జీవితంలో దేవుని యొక్క ప్రిపరేషన్, దేవుడు సమకూర్చి పెట్టింది ఏంటంటే రాణిగా ఉండాలి, యేసయ్యకి నానమ్మగా ఉండాలి. ఆ రీతిగా యావే దేవుడు రూతుని దీవించి ఆశీర్వదించి పెట్టున్నాడు. మధ్యలో తప్పిపోయింది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి అన్ని తీసుకొచ్చాడు. కాబట్టి సో యు మే ఫాల్, నువ్వు ఈరోజు పడిపోవచ్చు. యు మే ఫెయిల్, నా జీవితంలో నేను ఏదో కావాలనుకున్నా నేను ఓడిపోయినా అనుకోవచ్చు. నువ్వు ఒక తప్పు చేయొచ్చు, యు మే మేక్ మిస్టేక్స్, బట్ హీ విల్ కీప్ గైడింగ్ యూ బ్యాక్ టు యువర్ ట్రాక్. మళ్ళీ నీ జీవితంలో నువ్వు ఎక్కడికైతే ఏ మార్గంలో అయితే నువ్వు పోవాలి ఆ మార్గానికి అతను తీసుకొని వస్తాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే, మరొక ఎగ్జాంపుల్, 40 సంవత్సరాలు ఈ ఇజ్రాయెల్ బిడ్డలు మార్గాన్ని తప్పిపోతూనే ఉన్నారు. అవునా కాదా? కానా దేశం, వాగ్దానపు దేశం ఇక్కడ ఉంటే వీళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. కానీ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి అగ్నిస్తంభం వలె, పగలు మేఘస్తంభం వలె వాళ్ళతో వెనుక ముందు ఉండి వాళ్ళని నడిపిస్తూనే ఉన్నాడు. మనం అనుకుంటాం మనం తప్పు మార్గంలో నడుస్తుంటే దేవుడు మనతో ఉండడు. వీళ్ళు తప్పు నడిచినా, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడినా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతోనే ఉన్నాడు. రాత్రి మేఘాల్లాగా ఉన్నాడా? వాళ్ళ కింద తప్పుడు పనులు చేస్తున్నారు, అయినా ఉన్నాడు ఆయన. పగటిపూట మోసేని తిడుతున్నారా? అప్పుడు అక్కడే ఉన్నాడు. మళ్ళీ పొద్దున్న లేచి వాళ్ళు నడిచినప్పుడు వాళ్ళతోనే ఉన్నాడు. వాళ్ళు ఎన్ని చేసినా నడిపించారెవరు? కానా దేశంలో దేవుడే నడిపించాడు. సో నువ్వు ఏం మిస్టేక్ చేసినా, నువ్వు ఎన్ని రాంగ్ సెలెక్షన్స్ చేసినా, నువ్వు ఎన్ని విధాలుగా నీ జీవితంలో జీవించినా, నీ జీవితంలో ఏ గమ్యం అయితే దేవుడు రాసి పెట్టున్నాడో అది ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎక్సడస్ 13:21లో యాజ్ లాంగ్ యాజ్ ద క్లౌడ్ మూవ్డ్ దే న్యూ ద డైరెక్షన్, టుడే ద హోలీ స్పిరిట్ ఈస్ దట్ క్లౌడ్ ఇన్ యువర్ హార్ట్. సో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు అగ్నిస్తంభం వల్లే మేఘస్తంభం వల్లే నడిచిండు కదా బ్రదర్, ఈరోజు ఎక్కడున్నాడు? లేడు కదా అని మీరు అనుకోవచ్చు. మీ హృదయంలోనే ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ యువర్ హార్ట్. ఇక్కడి నుంచి పలుకుతున్నాడు, అన్ని సందేశం ఇస్తూ ఉన్నాడు. సో దట్ పిల్లర్ ఆఫ్ క్లౌడ్, దట్ పిల్లర్ ఆఫ్ ఫైర్ ఈజ్ మూవింగ్ ఇన్ యువర్ హార్ట్, ఈజ్ గివింగ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీ డే. తొందరగా వెళ్ళు, టైం అయిపోతుంది, తొందరగా వెళ్ళు, టైం పోతలే ఇంకా టైం ఉంది, పోతలే ఇంకా టైం ఉంది.
ఆత్మ మాట్లాడుతుంటే దుష్ట ఆత్మ సమాధానం చెప్తుంది. ఈ రెండు ఆత్మలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి? మాలోనే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యు మే నాట్ నో ద ఫ్యూచర్, బట్ ద వన్ హూ నోస్ ద ఫ్యూచర్ ఈజ్ స్పీకింగ్ టు యూ. మీకు మీ భవిష్యత్తు తెలియకపోవచ్చు, కానీ మీ భవిష్యత్తు తెలిసిన వ్యక్తి మీకు చెప్తూనే ఉంటాడు, టైం అయిపోయింది, టైం అయిపోయింది, టైం అయిపోయింది. ప్రతిదీ ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటాడు. ఇది ఇలా మాట్లాడకు, ఇది ఇలా ఉండకు, ఇది ఇలా నడవకు, ఇది ఇలా కూర్చోకు. కానీ మనము వేరే ఆత్మకు లోబడతాం, కానీ పరిశుద్ధ ఆత్మకు లోబడం. హిస్ వాయిస్ టర్న్స్ కన్ఫ్యూషన్ ఇంటూ క్లారిటీ. ఎన్ని ఆందోళన ఉన్నా, గజిబిజితనం బుర్రలో ఉన్నా, దేవుని యొక్క స్వరం మనం ఉంటే మంచి క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. అరే అవును కదా, ఇది నాకు ఎప్పుడో మనసులో వచ్చింది ఇలా చేయాలని అని మనం అనుకుంటాం. సో ఆయన భాష వింటే క్లియర్ పిక్చర్ మనకు కనిపిస్తుంది. సో ప్రతి ఒక్క చీకటి మన జీవితంలో ఒక మార్గంగా తయారవుతుంది. నా జీవితం అంతా చీకటిగా నిండుండే. సో ఎవ్రీ డార్క్నెస్ బికమ్ డైరెక్షన్ టు మీ. ఎక్కడెక్కడ చీకటి ఉండో అక్కడ నేను వెలుగును వెతికిన, అది నాకు మార్గం అయిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మనం దేవుడి స్వరం వినాలి. ఈ దేవుడి స్వరం వినాలంటే దేవుడిని మాట్లాడమని దేవునికి సమయం ఇవ్వాలి. శామ్యూయల్ ప్రవక్త చిన్నప్పుడు పడుకున్నప్పుడు ఆయనకు తన గురువు మాట వినే ఆలోచన అలవాటు ఉండే. శామ్యూయల్ ప్రాఫిట్ డిడ్ నాట్ బికమ్ జస్ట్ ప్రాఫిట్, హీ వాజ్ ఆల్వేస్ గివింగ్ హిస్ ఇయర్స్ టు హిస్ ప్రాఫిట్ ఏలీ ద ప్రీస్ట్. ఆయన ఏం చేసేవాడంటే ఎప్పుడు తన గురువు చెప్పిన మాటనే వినిపించేది, ఆయనకి వేరే మాటలు వినిపించేది కాదు. ఇప్పుడు చాలామంది మన టీం మెంబర్స్లు ఉన్నారు, బ్రదర్ చెప్పిన మాట ఎక్కడో పక్కన ఉంటుంది, వాళ్ళకు విన్న మాటలే చాలా ఉంటాయి. సో అలాగా శామ్యూయల్ ప్రవక్త అలా ఉండేది కాదు. కేవలం దేవుడు తన గురువు ఏం చెప్తాడో అదే చేస్తుంటాడు ఆయన, వేరే చేయడు. కాబట్టి రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన కాదు దేవుడి స్వరం వినిపించింది. 10 స్వరాలు వింటే మనకు వినిపించదు. ప్రతి స్వరం వింటూ ఉంటాం, వాళ్ళ ఇన్స్ట్రక్షన్, వీళ్ళ ఇన్స్ట్రక్షన్, వీళ్ళు చెప్పిన ఐడియా, వాళ్ళు చెప్పిన ఐడియా. సో ఎప్పుడైతే దేవుని స్వరం మనం వింటామో, సో గాడ్ కాల్డ్ శామ్యూయల్, హీ వాస్ ఏబుల్ టు హియర్ ద వాయిస్. సో ఆ రోజు నుంచి ఆయన దేవుడి స్వరాన్ని వినడానికి ప్రయాసపడుతుండేవాడు. ఆ స్వరమే ఆయనని గొప్ప ప్రవక్తగా చేసింది. సో హీ వాస్ హియర్, ఏ యంగ్ బాయ్ ఇన్ ద టెంపుల్, బట్ గాడ్ స్పోక్ అండ్ గేవ్ హిమ్ డైరెక్షన్ దట్ చేంజ్డ్ నేషన్స్. సో ఎప్పుడైతే దేవుని స్వరాన్ని మనం వింటామో దేవుడు మనకు మార్గదర్శి అవుతాడు. మన జీవితాలు మారిపోవడమే కాక లోకాన్ని మార్చే వ్యక్తులుగా, లోకానికి దీవెనగా మారుతాం. ద హోలీ స్పిరిట్ వాన్స్ యూ బిఫోర్ డేంజర్. జీవితంలో ఏదైనా అపాయం మీకు వస్తుంది, ఎనీ డేంజర్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, కమ్ ఇన్ యువర్ లైఫ్, హీ విల్ ఇన్స్ట్రక్ట్ యూ, హీ విల్ టెల్ యూ బిఫోర్ ఇట్ సెల్ఫ్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Acts chapter 20 verse 23, the Holy Spirit warns me that trials await me. పునీత పౌలు గారు అంటాడు, పరిశుద్ధాత్మ నన్ను హెచ్చరించుచున్నాడు. ఏం హెచ్చరిస్తున్నాడంటే, పరిశుద్ధాత్మ పునీత పౌలు గారికి హెచ్చరిస్తున్నాడు. ఏమని? పడవ మునిగిపోతుంది, పడవ విరిగిపోతుంది. అయితే పునీత పౌలు గారు అక్కడున్న ఆ పడవను నడిపే వాళ్ళు, మరి రోమా పౌరులు, రోమన్ సోల్జర్స్, దే వర్ టేకింగ్ సెయింట్ పాల్, దే వర్ ట్రావెలింగ్ ఇన్ ద షిప్. సో ఆన్ ద వే ద ఇన్స్ట్రక్షన్ ఈస్ కమింగ్, ద వాయిస్ ఈస్ టెలింగ్ టు సెయింట్ పాల్, డోంట్ మూవ్ ఫార్వర్డ్, ద షిప్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ డౌన్, అబౌట్ టు బ్రేక్. సెయింట్ పాల్ వాస్ టెలింగ్ ఆల్ ద పీపుల్, దోస్ హూ వేర్ విత్ హిమ్, బట్ దే రిజెక్టెడ్ ఇట్. ఆయన మాటను తిరస్కరించారు. దే డిడ్ నాట్ లిసన్. పునీత పౌలు గారు చెప్తున్నారు, ఈ పడవ మునిగిపోతుంది, విరిగిపోతుంది, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. కానీ పునీత పౌలు గారు తప్పించుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ద హోలీ స్పిరిట్ బికమ్స్ అన్ అలారం ఇన్సైడ్ యువర్ స్పిరిట్. హీ విస్పర్స్. అలారం లేపినట్టు లేపుతాడు,
కానీ మనకు ఎట్లమ్మా అని ఇప్పుడు మీకు అందరికీ డౌటే ఉంటుంది. ఎందుకంటే మీకు వినే అలవాటే లేదు. మనకు వినే అలవాటు లేదు. మనం వింటే భవిష్యత్తు మాట్లాడతాడు. భవిష్యత్తు ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి మన జీవితంలో ఇతను ఉంటాడా పోతాడా అన్నది దేవుడు ముందుగానే చెప్పి పెడతాడు. అంటే ముందుగా చూపెడతాడు, మనతో మాట్లాడతాడు, మనకు స్వరం వినిపిస్తుంది. అప్పుడు నేనేం చేస్తా, ఇంకొక వ్యక్తిని తయారు చేసుకుంటా, నేను పడిపోను. అదే పరిశుద్ధ ఆత్మ నడిపింపు అంటే వ్యక్తి పడిపోడు. ఇప్పుడు చూడండి, కొంతమందికి ముందే తెలియదు. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ఆందోళన, వేదన, బాధ, దుఃఖము, ఆడు మోసం చేసిండు, నన్ను అట్లా చేసిండు, హఠాత్తుగా వెళ్ళిపోయాడు, ఇవన్నీ చెప్తుంటాం మనం. అని వెళ్ళిపోయినా మనం ముందు జాగ్రత్త పరుస్తారు దేవుడు. ఆయన వస్తున్నా ముందు జాగ్రత్త పడతారు. సో అనేక విధాలుగా మనకు ముందుగా ఆయన మనతో ఈ విస్పర్స్, అక్కడికి వెళ్ళకు, ఆ వ్యక్తిని నమ్మకు, మరి అదేవిధంగా ఆ డీలు నువ్వు చెయ్యకు, ఆ కాంట్రాక్ట్ తీసుకోకు, వెయిట్ చేయి. సో ఎవ్రీథింగ్ హీ విల్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్. కొంతమంది దగ్గరికి వెళ్ళకు, కొన్ని స్థలాలకు వెళ్ళకు, కొంతమందిని నమ్మకు, కొంతమందితో ఈ అగ్రిమెంట్ చేసుకోకు, కొద్దిగా వెయిట్ చేయి. అవన్నీ మనకు చెప్తాడు. సో మెనీ పీపుల్ ఫెయిల్ డిస్ట్రక్షన్ బికాస్ దే ఇగ్నోర్ హిస్ వార్నింగ్. ఆయన సలహాను ఇప్పుడు నేను చెప్తాను, అమ్మ నువ్వు పోకు, ఆమె పోతుంది, తర్వాత బాధపడతారు. సో అదేవిధంగా పౌలు గారు చెప్పారు, ఈ పడవ ఇరిగిపోతుందిరా నాయన, ఇక్కడ ఒడ్డుకు తీసుకోండి బతుకుతాం అందరంటే వాళ్ళు వినలే. ఏం కాదులే, నీకేం తెలుసు అన్నారు. సరే పోనీ అన్నాడు, అందరూ చచ్చిండ్రు, ఈయన బతికిండు. చూడండి, వినకపోతే అలాగా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడతామో, ద హోలీ స్పిరిట్ లీడ్స్ యూ టు ప్రాస్పర్. బాగా ఎదిగే విధంగా పరిశుద్ధ ఆత్మ మిమ్మల్ని నన్ను దీవిస్తాడు. ఎలాగ దీవిస్తాడు? రోమేల్కి రాసిన లేఖ 8వ అధ్యాయం 14వ వచనంలో, దోస్ హు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ సన్స్ ఆఫ్ గాడ్. ఎలాగ నడిపిస్తాడు? ఎదుగుదలలో కంటే మనము పరిశుద్ధాత్మ చేత నడిపిస్తే మనం దేవుని యొక్క బిడ్డలుగా మారుతాం, వారసులుగా మారుతాం. సో దేవుని బిడ్డలకు దిగజారిపోతారా? పైకే లేస్తారు, ముందుకే వెళ్తారు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని ఆత్మ చేత నడిపిబడిన వారు దేవుని కుమారులు. సో ఒక పర్సన్ ఎవరైనా, ఎ పర్సన్ లెడ్ బై ద హోలీ స్పిరిట్ నెవర్ మిస్సెస్ దేర్ డెస్టినీ. హీ లీడ్స్ యూ ఇన్ టు యువర్ డెస్టినీ. సో పరిశుద్ధాత్మ చేత నడిపిబడిన వారు తన గమ్యాన్ని ఎప్పుడు కోల్పోయాడు. తన గమ్యంలోకి పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తాడు. ప్రతి అవకాశంలోకి నడిపిస్తాడు. ప్రతి ఒక్క సావాసం, ఏదైతే మీ జీవితంలో ఎవరితో మీరు జీవితాంతం జీవించాలో ఆ వ్యక్తితో మిమ్మల్ని కలిపే తీరుతాడు. సో మంచి రిలేషన్షిప్లో మీరు కలుస్తారు. మరి అదేవిధంగా రైట్ డిసిషన్, సరి అయిన డిసిషన్స్ తీసుకునే విధంగా దీవిస్తాడు. మరి అదేవిధంగా సరి అయిన కాలింగ్, పిలుపులోకి మిమ్మల్ని నడిపిస్తాడు. పనికి రాని పిలుపులో మీరు నడవరు. పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, ఎగ్జాంపుల్ ఏంటంటే ఇథోపియన్ ఒక ఏమై ఉంటాడో, కొచ్చేవాడు ఉంటాడు, ఇనోక్ ఉంటాడు. ఆ నపంసకుడు, కొచ్చేవాడు అంటే అదే. కొంతమందికి నపంసకుడు అంటే చాలామందికి తెలియదమ్మా. మీ అంత తెలుగు తెలిసిన వాళ్ళు ఆన్లైన్లో రారు. ప్రైజ్ ది లార్డ్. కొచ్చేవాళ్ళు అంటే అందరికీ తెలిసిపోతుంది, చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి, తెలుగులో, తెలంగాణకి, ఆంధ్రోళ్ళకి, అందరికీ. సో నపంసకుడు అంటున్నారు డాలి గారు, మంచి తెలుగు, దేవుడు మళ్ళీ దీవించును గాక. సో ఈ ఇథోపియన్ ఏం చేస్తున్నాడంటే, ఒక జర్నీకి, పిల్గ్రిమేజ్కి వెళ్తున్నాడు. పవిత్రమైన స్థలానికి ప్రజలు ఎందుకు వెళ్తారంటే మారు మనసు పొందడానికి. కానీ మన ప్రజలు ఎందుకు వెళ్తారంటే, చాలామంది ప్రజలు అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, పెళ్ళిళ్ళు కావాలి, ఇది కావాలి, ఇల్లు కట్టాలి, పిల్లలు పుట్టాలి, దానికే వెళ్తారు. ప్రత్యేకంగా భక్తిపూర్వకంగా ఎదగడానికి వెళ్తారు పవిత్రమైన స్థలాలకి. ఒక వడకానికి వెళ్ళాం, దీక్ష తీసుకున్నామంటే పవిత్రంగా మారడానికే అది. సో ఈ ఇథోపియన్ అన్న వ్యక్తి పవిత్రమైన స్థలాలకి చాలా వెళ్ళేవాడు. బెర్షెబా రానికి క్యాషర్ ఇతను, చాలా ధనవంతుడు. అయితే ఇతను వెళ్తున్నాడు. సో పిలిప్ ఏం చేస్తున్నాడంటే, దేవుని యొక్క భక్తుడు పిలిప్తో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వు ఆ ఇథోపియన్ దగ్గరికి వెళ్ళు, ఆ ఇథోపియన్ దగ్గరికి వెళ్ళు,
అతను రథం మీద వెళ్తున్నాడు, చారియట్లు. ఫిలిప్ దగ్గర రథం లేదు, పాడలేదు. ఫిలిప్ నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఎప్పుడైతే ఫిలిప్ దేవుని యొక్క స్వరం విన్నాడో, సరే ప్రభు వెళ్తాననగానే ఫిలిప్ రథం దగ్గర ఉన్నాడు. Amen. Amen. చూడండి ఆత్మ ఎలా తీసుకెళ్ళాడో పెట్టేసింది. అప్పుడు ఈ ఫిలిప్ ఇథోపియాని అడుగుతున్నాడు, ఏం చదువుతున్నావు అంటే, నేను వాక్యం చదువుతున్నాను, నాకు అర్థమైతలేదు. అప్పుడు ఫిలిప్ ఏం చేస్తాడంటే వాక్యాన్ని ఇథోపియన్కి వివరిస్తాడు. ఎవరితో మాట్లాడుతుంది? ఏషియా ప్రవక్త రాసిన లేఖ, రాసిన గ్రంథం ఎవరితో మాట్లాడుతుందని ఎవరితో చెప్తాడు? ఇథోపియన్, ఈ నపంసకుడితో చెప్తాడు. అతను విని సంతోషపడి వెంటనే బ్యాప్టిజం తీసుకుంటాడు. Amen. Amen. చూడండి, దేవుని స్వరం వినడం వల్ల ఈ ఇథోపియన్ యొక్క గమ్యం ఏదైతే బ్యాప్టిజం లేకుండా నరకానికి వెళ్ళే గమ్యము స్వర్గానికి నిత్య జీవితంలోకి వెళ్ళే విధంగా మారిపోయింది. Amen. Amen. సో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము తిరస్కరించకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. మన గమ్యంలో మనం ఫెయిల్ కాకుండా ఉండాలి, లాస్ కాకుండా ఉండాలి, ఎప్పుడు ఎదుగుదల కలిగి ఉండాలంటే ఖచ్చితంగా అది చేయాలి. మరి అదేవిధంగా మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకేమిస్తాడంటే విజ్ఞానం ఇస్తాడు. Amen. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the ద Lord. హోలీ స్పిరిట్ గివ్స్ యూ విజ్డమ్ వెన్ యూ డోంట్ నో వాట్ టు డూ. ఏం చేయాలని అర్థం కాని సమయంలో దేవుడు మీకు విజ్ఞానం ఇస్తాడు. Amen. ఏం చేయగలుగుతావని చూపెడతాడు. Amen. Amen. ఎలా చేయాలి అని, ఏ రీతిగా ఈ కార్యాన్ని ముగించాలి. Amen. Amen. సో ఈ విజ్ఞానం ఏం చేస్తుంది? విజ్డమ్. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది అన్నీ ఇలా చూపెడుతుంది. Amen. Amen. యూ కెన్ సీ ఎవ్రీథింగ్ వెన్ యూ హ్యావ్ విజ్డమ్. ఎందుకంటే లోకంలో మనం గోడలను చూడతాం, కానీ విజ్ఞానం ఎప్పుడైతే మనకు వస్తుందో మనం ఏం చూస్తాం? ఆ జరగబోయే ప్రోగ్రాం అంతా కూడా ముందే చూసేస్తాం. Amen. Amen. చూడండి, ఒక పాట పాడితే రా మెటీరియల్ అంటారు దాన్ని. దానికి సంగీతం ఉండదు, ఎడిటింగ్ ఉండదు, ఉట్టి రాగమే ఉంటుంది, వాయిస్. దాన్ని రా మెటీరియల్ అంటారు. సో మనం విజన్ కూడా అలా చూస్తాం. ఈ విజ్ఞానం ఉంటే ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇది ఇలా చేయాలి అని మనకు జస్ట్ ఒక బ్లూ ప్రింట్ లాగా కనిపిస్తుంది. దాన్ని మనం ఇల్లు బ్లూ ప్రింట్ ఎలా వస్తుందో దాన్ని కడితే ఆ పెద్ద బిల్డింగ్ లాగా కనిపిస్తుంది. సో అలాగా దేవుడు మనకు దర్శనాలు ఇస్తాడు, మనకు ఆ విజ్ఞానం ద్వారా ఆ కార్యం చేసే విధంగా దేవుడు దీవిస్తాడు. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, నా జీవితం ఇలా అయిపోయింది, నా జీవితం సర్వనాశనం అయిపోయింది, నా బ్రతుకు తెరి లేదు. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడిని మనం కలిగి ఉంటామో ఆ విజ్ఞానం దేవుడిస్తాడు. Amen. నీ బ్రతుకు తెరును నువ్వు ఎలాగా తీర్చిదిద్దుకుంటావు, ఏ రీతిగా నడుస్తావు, ఏ రీతిగా నడిస్తే నీ జీవితంలో ఏది రావాలి. రూతు జీవితంలో బ్రతుకు తెరు లేకుండే, కానీ దేవుడు ఆమెకి వినయము విధేయతగా ఉండాలని విజ్ఞానం ఇచ్చాడు. Amen. ఆమె పేదరికంలో ఉన్న చేసే పనులు మాత్రం గొప్పగా చేసింది. రాజుకు నచ్చే విధంగా దేవుడు దీవించి ఆశీర్వదించాడు. Amen. Amen. సో ఈ విజ్ఞానం మన దగ్గర లేకపోతే మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడిని అడగాలి. యాకోబు గ్రంథం 1:5 ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు ఆ విజ్ఞానం మనకు దయచేస్తాడు. Amen. Amen. సో మనం చాలామంది కన్ఫ్యూజ్ అయి ఉన్నాం ఈరోజు. ఎంతోమందికి ఉద్యోగాలు లేక, ఎంతోమందికి పెళ్ళిళ్ళు లేక, ఎంతోమందికి మినిస్ట్రీ లేక, ఎంతోమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లం. బట్ ద హోలీ స్పిరిట్ డౌన్లోడ్స్ విజ్డమ్ దట్ నో స్కూల్ క్యాన్ టీచ్ యూ. Amen. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క విజ్ఞానం మీలో నిండిపోయి ఉంటుందో ఇవన్నిటినీ, సో మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మ విజ్ఞానాన్ని మనలో సమకూర్చుకోవాలి. సమకూర్చుకుంటే మన యొక్క ప్రాబ్లమ్స్లో, మనకు కాని ఒక స్థలంలో ఏదైతే ఉందో వాటన్నిటిలో మనము ఉన్నతమైన స్థలంలో లేవనెత్తబడతాం. మరి అదేవిధంగా అనేకులకు దీవెనకరంగా కూడా మారుతాం. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, యోసెఫ్ దగ్గర తన జీవితంలో తన గమ్యంలోకి వెళ్ళడానికి ఏది లేదు, ఏ సోర్స్ లేదు. వెన్ జోసెఫ్ వాస్ ఇన్ ద ప్రిజన్, వెన్ హీ వాస్ ఇన్ ద పిట్, వెన్ హీ వాస్ బీటన్ బై హిజ్ ఓన్ బ్రదర్స్, హీ హ్యాడ్ నో సోర్స్. వెన్ హీ వాస్ ఇన్ ద ప్రిజన్, నో సోర్స్. ఎలాంటి ఆసక్తి లేదు సింహాసనం దాకా వెళ్ళడానికి, కానీ ఆయన దగ్గర విజ్ఞానం ఉండే. Amen. Amen. He had wisdom which is given by God. So he interpreted the vision and Pharaoh gave a call to him to the throne. సో ఈ విజ్ఞానం మన దగ్గర ఉంటే రాజులు మిమ్మల్ని పిలుస్తారు. Amen.
ఏ గమ్యం అయితే మన సొంత సామర్థ్యంతో వెళ్ళలేము, దేవి విజ్ఞానంతో ఒక్క క్షణంలో వెళ్ళిపోగలుగుతాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవా కాబట్టి మనం వందనం. అందరం కూడా ఆ విజన్ కోసం ప్రార్థన చేయాలి. ఆమేన్. సో ద హోలీ స్పిరిట్ గేవ్ హిమ్ విజ్డమ్ టు సేవ్ నేషన్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఫ్యామిన్. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజలందరూ చచ్చిపోతారు, ఇక వాళ్ళు తినడానికి ఆహారమే లేదని ఐగుప్తు దేశంలో ప్రజలు ఉన్నప్పుడు యోసేపు యొక్క విజ్ఞానం ఏదైతే దేవుడు అనకిచ్చాడో ఆ విజ్ఞానం ద్వారా లక్షలాది కోట్లాది మందిని కాపాడాడు. ఆమేన్. సో మనం కూడా ఆ కార్యములు చేయగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చెప్పాలి. ఏం చెప్తాం? యాజ్ లాంగ్ యాజ్ యూ స్టే కనెక్టెడ్ టు ద హోలీ స్పిరిట్ యూ కెన్ నెవర్ బీ లాస్ట్. సో నేను ఎందుకు పోగొట్టుకొని పోను, ఎందుకు నా జీవితం నాశనం కాదు అని మనం గమ్యంగా చెప్పగలిగే విధంగా ఉండాలి. ఉంటామంటే నేను పరిశుద్ధ ఆత్మలో ఉన్నాను కాబట్టి ఏనాడు నేను పడిపోను, ఏనాడు నేను పోగొట్టుకొని పోను. ఆమేన్. ఎందుకంటే ఆత్మదేవుడు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు. ఆమేన్. నేను కన్ఫ్యూజ్ కాను, డిస్ట్రాయ్ కూడా కాను. నన్ను ఎవ్వరూ నాశనం చేయలేరు. ఆమేన్. ఆ రీతిగా మనం గొప్పగా చెప్పుకోగలుగుతాం. సో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీలో ఉన్నాడంటే, మీ కుటుంబంలో ఉన్నాడంటే, మీ బిడ్డల్లో ఉన్నాడంటే మీరు నిర్భయంగా చెప్పొచ్చు, ఐ విల్ నాట్ బి డిస్ట్రాయిడ్. నా జీవితము నాశనం కాదు. చాలామంది అంటారు నా జీవితం నాశనం అయిపోయింది, నా జీవితం నాశనం అయింది, నా జీవితం బర్బాద్ అయిపోయింది, నా జీవితం ఎటుగాక, నా జీవితంలో అసలు సుఖమే లేకుండా అయిపోయింది, నా జీవితం ఎదుగుదల లేని జీవితం. నా చేతులారా నేను నా బిడ్డ జీవితం నాశనం చేసేసిన, నా జీవితం నాశనం అయిపోయింది. ఇలా ఎన్నో మాటలు మనం అంటుంటాం. ఎందుకు అంటుంటామంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు, ఆ విజ్ఞానం లేదు, ఆయన నడిపింపు లేదు, ఆయన ఉన్నాడని మనకు తెలియదు. సో ఎప్పుడైతే మీకు తెలుస్తుందో ఆయన ఉన్నాడని, సో మీరు నిర్భయంగా అందరి ముందు చెప్పొచ్చు, పడిపోయినా నేను లేస్తా, ఆమేన్. నేను ఏనాటికి నాశనం కాను, ఆమేన్. దీవెనగానే ఉంటాను. ఆమేన్. నన్ను దేవుడు దీవెన అని పిలిచాడు.